ఐఏఎస్ కోచింగ్ నువ్వు తీసుకుని ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఆ తర్వాత కోచింగ్ పెట్టావా? ఓ రోజు చాయ్ తాగుతుంటే అశోక్ నగర్లో దోమలగూడ ఆ ప్రాంతంలో ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళను ఒక స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి తలచుకుంటే ఒళ్ళు పులకించిపోయేలాంటిది ఏదన్నా ఒకటి. నాకు తెలిసి నా జీవితంలో అత్యంత మధురమైన ఘట్టాలు కూడా చెప్పండి అంటే, ఒకటి ఐఏఎస్ పోవడం, రెండు కాలు విరగడం. ఈ పడిపోవడమో లేకపోతే నువ్వనే అజ్ఞాతవాసంలో సిరివెన్నెల నీకెట్లా తోడయ్యాడు? నీకోసం యుద్ధం చేస్తున్నావు, చేస్తే నీకు లాభం, చేయకపోతే నీకు నష్టం. జర్నలిజంలో హాయిగా ఉండకుండా ఎందుకు వ్యాపారంలోకి వచ్చావు? అవమానించి పంపాలని అనుకున్నారండి. 4 నెలలుగా జీతం నాకు. మీరేంటి సార్ ఇంత మూర్ఖుల్లాగా ఉన్నారని అకౌంట్స్ అటజని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ స్మరస్మరణ పునానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమని కట్టక చరత్కరేణ కనక సాధన శీసశైలం. నమస్తే. ధాత్రి టీవీ తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం. పడి లేచిన కెరటం ఆకెళ్ల రాఘవేంద్ర ఈరోజు తెలుగు అడ్డా కార్యక్రమానికి మన అతిథి. జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు కోచింగ్, పోటీ పరీక్షలకు తయారయ్యే పిల్లలను తయారు చేయడం, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, వివిధ రంగాల్లో రాణించాలనుకునే వారికి స్కిల్స్ నేర్పించే ప్రత్యేక విభాగం, ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్, ఈ గురుకులం కోచింగ్ సెంటర్ అధిపతిగా తన జర్నీ ఏమిటి, ఈ తరం పిల్లలు ఏం కోరుకుంటున్నారు, ఏం కోల్పోతున్నారు, వాళ్లను వాళ్ళు మలుచుకోవడంలో ఇలాంటి వాళ్ళ పాత్ర ఏముంది అన్న విషయాలు చూద్దాం. తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం రాఘవేంద్ర. థ్యాంక్ యూ సో మచ్. నిజానికి కార్యక్రమ పద్ధతి ఫార్మాలిటీ ప్రకారం అయితే మీరు అనాలి, బహువచనం. మీరు అంటే నాకు నువ్వు చాలా దూరం అయిపోతావు. కాబట్టి మనం 25 ఏళ్లుగా ఒకరినొకరు అన్నానో నువ్వు అనో ఎలా పిలుచుకుందామో అలాగే పిలుచుకుందాం. అది నీకు అభ్యంతరం లేకపోతే. నాకు అస్సలు లేదు యాక్చువల్లీ, కంఫర్ట్ పైగా. జర్నలిజంలో రకరకాలుగా రాసే లక్షణాలు ఉన్నవాళ్ళు, లేక నాకు రాయడం వచ్చు అని అనుకున్న వాళ్ళు వస్తారు. అసలు నువ్వు జర్నలిజంలోకి ఎట్లా వచ్చావు? నేను బేసికల్గా లైఫ్లో జర్నలిస్ట్గా కానీ, సినిమా రంగంలో కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి అవ్వాలని 10th క్లాస్లో అనుకున్నాను. ఈ మూడిట్లో ఫస్ట్ టైము నాకు ఐఏఎస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి నేను కోల్పోయే సమయం 1998. సో ఆ 1998లో ఈనాడు జర్నల్ స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను డిగ్రీ అయిపోయిన వెంటనే ఫస్ట్ రాసింది ఈనాడు జర్నల్ స్కూలే 1994లో. వక్కలంక రమణ, వక్కలం కిషోర్ ఆ వాళ్ళతో రాశాను, వాళ్ళు వచ్చింది, నాకు రాలే. సో జర్నలిజం అనేది నాకు జర్నలిజంలోకి వెళ్ళాలని కానీ, జర్నలిజం చెయ్యాలని కానీ ఉంది కాబట్టి డే 1 నుంచి 10th క్లాస్ నుంచి ఉంది. యాక్చువల్లీ నా బ్యూటీ ఎక్కడంటే నేను జర్నలిజంలోకి ఎంటర్ అవ్వడం కన్నా ఎగ్జిట్ అవ్వడంలో. ఎందుకు అంటే జర్నలిజం నీకు పడదనుకున్నావా, లేకపోతే జర్నలిజం కాక ఇంకేదో ఉంది అని వెతుకుతూ వెళ్ళావా? నాకు ఒక చిన్న ఐ థింక్ ఒక ఏమంటామంటే బలం నాకేంటంటే నా బలహీనత ఏంటో తెలియడం. అంటే నేను ఏం చెయ్యలేనో బాధ తెలిసింది నాకు, ఏం చెయ్యగలనో కన్నా. నేను జర్నలిజంలో 3 ఏళ్ళు ఉన్నాను, సరిగ్గా కాస్త అటు ఇటుగా అదే టైంలో సినిమా రంగంలో ఉన్నాను. నాకు అర్థమైంది ఏంటంటే నేను ఆ 2 రంగాల్లోనూ పూర్తిగా సూట్ కానని. ప్రతిభ లేక కాదు, నాకు అక్షర ప్రతిభ ఉంది. పాయింట్ ఏంటంటే జర్నలిజంలో ఉండడానికి, జర్నలిజంలో చేయడానికి కావలసిన ఇంకాస్త మెలకువలు, పిఆర్ అండ్ వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, అవి లేవు నాకు అర్థమవుతూ వచ్చింది. సో అందుకని ఎగ్జిట్ అయ్యి అప్పుడు ఐఏఎస్ కోచింగ్ అయిపోయి వెళ్ళాను. ఐఏఎస్ కోచింగ్ నువ్వు తీసుకుని ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఆ తర్వాత కోచింగ్ పెట్టావా, లేక ఇది ఎట్లా జరిగింది? కోచింగ్ పరిశ్రమలోకి ఎట్లా వచ్చావు? అది యాక్చువల్గా చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఇప్పుడు ఐఏఎస్ నేను 1994, 95 ఆ ప్రాంతంలో ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నాను. ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఒక 4 ఏళ్ళు కోచింగ్ అయ్యింది. అయిన తర్వాత ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాం. 1999 మే 12వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్వ్యూకి వెళ్ళా, రాలే. అది అయిపోయిన తర్వాత
మనం అప్పటి వరకు దాదాపు 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు మన కృషి ఏదైతే ఉందో నా సబ్జెక్టులన్నింటినీ అప్పట్లో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. అదేంటంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా కానీ తమ నోట్స్ని టెక్స్ట్ బుక్స్గా ప్రింట్ చేయడం అనే ఒక ట్రెండ్ ఒకటి రన్ అవుతుంది. ఓకే. నాకన్నా ముందు వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఐఏఎస్లో ఐపీఎస్లో అయిన వాళ్ళ మెటీరియల్స్ వేశారు. అలా నా మెటీరియల్ విజేత కాంపిటీషన్స్ అనే ఒక మ్యాగజైన్ వాళ్ళు నేను అంతవరకు తయారు చేసుకున్న మెటీరియల్ని ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అండ్ ఇతర సబ్జెక్టులకు సంబంధించిన బుక్స్ని పబ్లిష్ చేశారు. ఏదో నామినల్ మనకి రెమ్యునరేషన్కి. మనం ఏం చేసాం, ఈ బుక్స్ రాసేసాం, ఐఏఎస్ రాలేదు. సో ఇక్కడ చాప్టర్ క్లోజ్ అయింది కాబట్టి జర్నలిజంలోకి వెళ్ళాం. ఈనాడులో, ఈటీవీలో, ఢిల్లీలో, చెన్నైలో, హైదరాబాద్లో, ఫిల్మ్ సిటీలో మన జర్నీ సాగుతోంది. ఈనాడు మానేసి వేరే webdunia.comకి వెళ్ళాను. ఇలాంటి ప్రాసెస్ల్లో నేను రాసిన పుస్తకాలను చదివి గ్రూప్ 1 ఐఏఎస్లో అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఇంటర్వ్యూల్లో పలానా బుక్ చదివాము అన్నారు. ఎవరిదా బుక్ అంటే ఆకెళ్ళ రాఘవేంద్రది. సో ఆబ్వియస్గా ఆకెళ్ళ రాఘవేంద్ర ఒక బుక్, అతని యొక్క అప్పటికే నాకు తెలుగు లిటరేచర్లో టాప్ మార్కులు రావడము, నేను 12 మార్కులు ఐఏఎస్ పోయానని చెప్పి మన యొక్క ఒక ఫెయిల్డ్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా మనకి ఒక ఉంది. కాబట్టి నా మెటీరియల్ చదివి, నా పుస్తకాలు చదివి ఐఏఎస్ అయిన వాళ్ళు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయిన వాళ్ళు నా పేరు ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టారో, నేను ఎక్కడో జర్నలిజంలో ఉన్న నేను అనుకోకుండా ఈ కోచింగ్ సెంటర్ల వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్రా కానీ సరదాగా ఒక సెమినార్ ఇవ్వండి సార్, ఒక 15 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి సార్, మనం ఆల్రెడీ అందులో పండిపోయి ఉన్నాం కాబట్టి, బుక్స్ రాసి ఉన్నాం కాబట్టి, మన బుక్ చదివి ఎవరో ఆల్రెడీ ఎండార్స్ ఐఏఎస్ సర్టిఫికేట్ చేశారు కాబట్టి ఓహో అప్పుడే క్లాస్ చెప్పడం మొదలుపెట్టాను. మిత్రమా, నాకు ఆ రోజు తెలిసింది ఫస్ట్ డే క్లాస్ చెప్పినప్పుడు నేను ఎందుకు పుట్టాను. ఓహో ఇదన్నమాట నేను చేయాల్సింది. విచిత్రం ఏంటంటే నేను అప్పటికే ఈనాడు చేరుకోవాల్సిన గమ్యం చేరావన్నమాట ఆ క్షణానికి. నేను అప్పటికే ఈనాడు, రాజకీయ రంగం, సినిమా రంగం, టీవీ రంగం అని టచ్ చేసేసి అక్కడో కాలు ఇక్కడో వేలు పెట్టేసి ఉన్నాను. ఏదీ చేయకుండా అప్పుడు నేను ఏమీ చేయట్లేదు. మానేసి ఒక 3-4 నెలల పాటు ఖాళీగా ఇంట్లో ఉన్నాను. నేను ఓ రోజు ఛాయ్ తాగుతుంటే అశోక్ నగర్లో, దోమలగూడ ఆ ప్రాంతంలో ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళను ఒక స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి సార్ అంటే, అప్పుడు వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ క్లాస్ చెప్పమంటే చెబితే కట్ చేస్తే మనమే కోచింగ్ సెంటర్ పెట్టే స్థాయికి. ఓకే. ఒక 2 దశాబ్దాలకు పైబడ్డ కోచింగ్ సెంటర్ అనుభవాల్లో బాగా గుర్తుంచుకోదగ్గవి, నేను నెగటివ్ నేను మాట్లాడను, పైగా నువ్వు వ్యక్తిత్వ వికాస నిపుణుడివి కాబట్టి రకరకాల చెడు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవి వదిలేద్దాం. మనం తలచుకుంటే ఒళ్ళు పులకించిపోయేలాంటిది ఏదన్నా ఒకటి కాదు మిత్రమా, మధు, చాలా ఉన్నాయి. నేను ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టి హాయిగా ఉంటాను అనుకున్న రోజుల్లో యాక్సిడెంట్ అయ్యి ముయ్యాల్సి వచ్చింది. నాకు తెలిసి నా జీవితంలో అత్యంత మధురమైన ఘట్టాలు ఒకటి చెప్పండి అంటే, ఒకటి ఐఏఎస్ పోవడం, 2 కాలు విరగడం. ఇది 2002 మే 27 రాత్రి 8 జరిగింది. ఓకే, జూన్ 1 నా బర్త్డే. సో నా బర్త్డే కన్నా 4 రోజుల ముందు నేను ఎక్కడికో వెళ్దాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళా, నేను హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్ళా. తర్వాత 6 నెలలు బెడ్ మీద ఉన్నాను. మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ కోచింగ్ స్టార్ట్ చేస్తే నేను 3 ఏళ్ల పాటు, అంటే 2003, 4, 5, 3-4 ఏళ్ల పాటు ఒక రేంజ్లో ఐఏఎస్ కోచింగ్, గ్రూప్ 1 కోచింగ్ ఇస్తుంటే వెంకటరామరెడ్డి గారు ఏపీపీఎస్సీకి చైర్మన్ అయ్యి ఆయన ఆప్షనల్స్ని తీసేశారు. అంటే నేను ఏ కొమ్మ మీద అయితే కూర్చుని ఉన్నానో కొమ్మ నరికేశారు ఆయన, కింద పడ్డా. మళ్ళీ చిట్టెక్కడం అనేది 2007-8 ప్రాంతాల్లో జరిగింది మిత్రమా. నా జీవితంలో మధురమైన ఘట్టాలు చెప్పమంటే ఆ అజ్ఞాతవాసం, ఆ అరణ్యవాసం, నిన్ను నువ్వు తెలుసుకున్నావు. ఎగ్జాక్ట్లీ. అది కనుక జరగకుండా ఉండుంటే నేను ఏమన్నా నమ్ముతానంటే, జీవితంలో మనందరికైనా ప్రకృతి గొప్పది. ఆ అజ్ఞాతవాసాన్ని నాకు ఎందుకు ఇచ్చిందని నమ్ముతానంటే, నేనేం చేయడం లేదు. ఇప్పుడు కొత్తగా కోచింగ్ సెంటర్ పెట్టాలి మళ్ళీ, అంతే. ఎందుకంటే నేను చెబుతున్నదే సబ్జెక్ట్ ఒకటి,
అంతవరకు నిజానికి మీ ఇతర సబ్జెక్టులతో పని లేదు, దీంతో సరిపోతాను. అప్పుడు నేను మళ్ళీ అసలు నేను ఒక కోచింగ్ అంటే ఒక సబ్జెక్టే కాదు, మిగతా సబ్జెక్టులు కూడా నేనైనా చెప్పాలి లేదా చెప్పించాలి అనే ఒకానొక ఆలోచన. ఆ టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ నేను వ్యక్తిత్వ వికాసంలో రావడానికి కారణం. 2000 కోచింగ్లో లేక అభ్యర్థులు సబ్జెక్ట్ ఎంచుకోవడం గురించి కూడా మాట్లాడదాము. దానికి ముందు ఇక్కడ నాకు తెలుసు, ఈ పడిపోవడమో లేకపోతే నువ్వు అనే అజ్ఞాతవాసంలో సిరివెన్నెల నీకెట్లా తోడయ్యాడు? సీతారామ శాస్త్రి గారు యాక్చువల్గా నాకు 2001 ఆ ప్రాంతంలో పరిచయం. అంటే అప్పటికి నేను ఐఏఎస్ ఏమో కోల్పోయి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టకుండా మధ్యలో ఈనాడు, ఈటీవీ, webdunia.com సినిమాల్లో పనిచేయాలనే ఒకానొక కాంక్షలు రగిలిపోతున్న రోజుల్లో ఆయన పరిచయం నాకు. webdunia.comని దాని తెలుగు వెబ్ ప్రపంచం.com అని ఒక వెబ్సైట్కి నేను కంటెంట్ కాపీ ఎడిటర్గా పనిచేసేవాడిని. సో 2001 ఉగాదికి అనుకుంటా ఆయన నేను ఇంటర్వ్యూ చేసి మనం అందులో వెబ్సైట్లో పెట్టాం. అసలు ఆయన ఇంటర్వ్యూ దొరకడానికే మనకి తల ప్రాణం తోక్కొచ్చింది. ఆయన ఎవరికి సాధారణంగా టైం ఇవ్వరు. అప్పుడు విఎన్ ఆదిత్య దర్శకుడు మన సంతానుగా అప్పుడు ఇంకా రిలీజ్ అవ్వలేదు ఇంకా. అతని యొక్క బ్రదర్ సతీష్ అని నాకు కొలీగ్ ప్రపంచంలో, విఎన్ సతీష్ని అడిగా, మరి ఏమయ్యా మరి ఏంటి మనకి శాస్త్రి గారు దొరకట్లేదు అంటే, మా తమ్ముడు చెప్తానని చెప్పి అలా ఆదిత్యం ఆయనకి చెప్తే గ్రీన్ పార్క్ హోటల్ మనకి అమీర్పేటలో ఉంది, అందులో ఆయన నన్ను రమ్మంటే వెళితే నేను ఇంటర్వ్యూ చేశా. ఏదో అక్షరం పొల్లిపోకుండా పదం తప్పిపోకుండా యాజ్గా నేను వాడిన పదాలను రాసావు. నీకు భాష మీద పట్టు లేకపోతే సాధ్యం కాదు, అత్యున్నతమైన ధారణో మెమరీయో లేకపోతే సాధ్యం కాదు, దేర్ ఫోర్ నువ్వు జీవితంలో ఎదుగుతావు పో అన్నాడు ఆయన. అక్కడి నుంచి మాకు జర్నీ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా మనం కింద పడ్డప్పుడు కూడా ఆయన అడగడం, యుద్ధం చెయ్యడం అనేది నువ్వు నీ జీవితం కోసం చేస్తావు, సైనికుడు మన కోసం చేస్తాడు, ప్రాణాలను ఒడ్డి చేస్తాడు, దేశం కోసం చేస్తున్నాడు. అందులో ఆయనకి వ్యక్తిగత లాభాలు ఉంటే ఉండవచ్చు, వేతనాలు, బట్ యుద్ధం మాత్రం ప్రాణాలను ఒడ్డి చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నీకోసం చేస్తున్నావు. నీ కెరీరు, నీ పేరు ప్రతిష్టలు, నీ ఎడ్యుకేషను, నీ ఫీజులు, నీ పెళ్ళాం పిల్లలు. ఇందులో పెద్ద ఆశ్చర్యపోయేది ఏముంది? దీనికోసం మళ్ళీ చెయ్యాలా మానాలా, ఏమైపోతుంది, చచ్చిపోతానా బతుకుతానా, నా మీద ఏదైనా జరుగుతాయా, ఏదో కాళ్ళు విరిగిపోతాయా, ఏదో ఇవేంటిది అసలు? నీకోసం యుద్ధం చేస్తున్నావు, చేస్తే నీకు లాభం, చేయకపోతే నీకు నష్టం. కాబట్టి కన్ఫ్యూషన్స్ మానేసి పని చేసుకుంటూ పో అన్నారు. అందులో నా దృష్టిలో సీతారామ శాస్త్రి గారు నాకు గురువు. ఆ పరిచయం గాఢమయ్యి కూతురికి సిరివెన్నెల అని పేరు పెట్టేదాకా వచ్చిందా? అంత మా అమ్మాయికి సిరివెన్నెల, నేను అంటే కొడుకు పుడితేనేమో సీతారాము, కూతురు పుడితే సిరివెన్నెల అని చెప్పి బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉన్నాను. కాబట్టి మొన్న నాకు కొన్ని నెలల క్రితం నువ్వు ఒక పుస్తకం కూడా ఇచ్చావు, అంటే సిరివెన్నెల గారి చాప్టర్ మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, అందుకని చెప్పేస్తా. పాట షికారుకొచ్చింది అని చాలా పాటలను చాలా వివరంగా ఆయన ఇందులో ఏమనుకుని రాసి ఉంటారు, పాట వింటారు, అందరూ వింటారు. ఆ పాట ఒకలాగా వినిపిస్తుంది, మంచి మ్యూజిక్ ఉంటుంది, లేదు హీరో హీరోయిన్లు డాన్స్ చేస్తే అది కొందరికి నచ్చచ్చు. వాటిలో సాహిత్యము, బిట్వీన్ ది లైన్స్ ఏముందన్నది చాలా బాగా రాశారు. ఆ ప్రయత్నం అసలు ఎందుకు చేయాలనిపించింది? యాక్చువల్గా సీతారామ శాస్త్రి గారు జీవించున్నప్పుడే నేను ఆయనతో చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, మీ ఆత్మకథ రాయాలి సార్, 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెట్టుకుని నాకు అభ్యంతరం లేదు, బట్ ఫస్ట్ స్టార్ట్, ఎందుకంటే డాక్యుమెంటేషన్ చేయాలి కదా, ఆ తర్వాత కదా మిగతా అంటారు. సరే, ఆయనకున్న లౌకికపరమైన వాటి పట్ల శ్రద్ధ లేకపోవడం, ఆండే చూద్దాం లేరా అనుకోవడం వల్ల అయిపోయింది. అప్పుడు నేను ఆయన చుట్టూ ఉండే మాలాంటి వాళ్ళం, అరే ఏదో చేద్దామంటే ఎవరైనా ఎప్పుడైనా చెప్తే ఇలాంటివన్నీ ఇన్పుట్స్ని నా బ్రెయిన్లోనూ లేకపోతే డైరీలో రాసుకోవడంతో అలవాటు చేసుకున్నాను. ఐ థింక్ 2014 ఆ ప్రాంతం అయ్యి ఉండొచ్చు, అంటే 10 ఏళ్ల కిందట అయ్యి ఉండొచ్చు. ఆయన మరణానికి ఖచ్చితంగా 7-8 ఏళ్ళు దాటే ఉంటుంది. ఈలోగా ఆయనతోటి నేను డే 1 నుంచి జర్నీ చేసినప్పుడు ఒకసారి అంటే అందరికీ ఉన్న అనుభవమే, మనం రాత్రి 8కి వెళ్తాం, తెల్లారగడి 3-4 నేను అలా 1-2 వెళ్ళి తర్వాత నమస్కారం పెట్టాను, సార్ నేను రాత్రి పక్షి కాదు ఉండలేను అని. తర్వాత పాపం ఆయన వీడియో కాల్ చేసి పగలు మాట్లాడేవారు. సో అలాగా ఆయనతోటి వెళ్ళినప్పుడు ఆ ధారా ప్రవాహం మాట్లాడేదాన్ని నేను
చక్కగా హాయిగా ఇంటికి వచ్చి నాకు అది ఒక అలవాటు. ఇప్పుడు మనిద్దరం మాట్లాడుతుంది కూడా ఏదో ఇన్పుట్స్ మంచి ఉంటే నేను నీతో మాట్లాడుతూనే ఉంటాను, కానీ నా బ్రెయిన్ ఇంకొక స్క్రీన్ పే నడిపిస్తా, దాన్ని ఏదో ట్యాగ్ పెట్టుకుంటా. నువ్వు ఏదో అన్నావు కదా, ఓకే జాషువా పద్యం నువ్వు చెప్పావు అనుకుందాం, లేకపోతే కనుక శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది ఏదో కథ చెప్పావు అనుకుందాం, ఏదో సంథింగ్ చెప్పినప్పుడు ఏం చేస్తాను, దానికి ఏదో ట్యాగ్ పెట్టుకుని బ్రెయిన్లో ఫిక్స్ చేసుకుంటా. ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా డైరీలో రాసేసుకుంటా. ఇప్పటికి నా దగ్గర నాకు తెలిసి ఇన్ని ఉంటాయేమో డైరీలు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నీతో మీటింగ్ అయిపోయిన వెంటనే కారు ఎక్కిన వెంటనే ఆడియో వాయిస్ని రికార్డ్ చేసుకోవడం అనేది లేటెస్ట్, అంతే. ఇంటి దాకా వెళ్ళే లోపు అంతే తప్ప పుస్తకంలో అక్షర రూపంలో ఉండాల్సిందే స్టిల్ ఇప్పటికి. సో అందుకే ఆయనతో నేను జర్నీ చేసినప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట నేను రాసుకున్నాను. అప్పటికి మనకు తెలియదు ఆయన మీద బుక్ రాస్తామని, కానీ ఓవరాల్గా ఆ పాట రాయి, ఈ పాట రాయి, ఆ పాట అలా రాశానురా, ఈ పాటలు రాశానురా, మద్రాసులో అది జరిగిందిరా, ఆ రోజు ఇది జరిగిందిరా, ఓ రోజు వర్షంలో ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చారా, ఓ రోజేమో ఈ బాబుకేమో జ్వరం వస్తే ఇది అయ్యో ఆయన చెప్పినవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. నిజానికి చాలా సార్లు ఆయన మాటలు యథాతథంగా రాసిన పాటలు అయిపోతాయి. అంతే, అబ్బా అవును, అంతే పాటలు అంతే, అంత అత్యద్భుతంగా మాట్లాడతారు ఆయన. సో ఇవన్నీ కలిసి మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయనకి అది కూడా చెప్పా, సార్ నా దగ్గర బోల్డ్ మెటీరియల్ ఉంది, మీకు ఇస్తే మీరు దాన్ని రాయించాను. సో ఆ ప్రాసెస్లో అయిపోయింది. తర్వాత ఆయన ఉన్నారంటే ఓ పని చేయరా, నువ్వే రాయిరా అన్నారు ఆయన. సరే అది కూడా మనకుండే ఇతర వ్యాపకాలతోటి చూద్దాం, అలా అయిపోయింది. ఆయన మరణించిన తర్వాత వాళ్ళ తమ్ముడు శ్రీరామ శాస్త్రి గారు పూర్ణత్వపు పొలిమేరలో బుక్ రాశారు. ఆ తర్వాత 2-3 పుస్తకాలు కూడా వచ్చినాయి. పైడిపాల గారి పుస్తకం అని వచ్చింది. ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు ఒక మిత్రురాలు, ఒక ఆవిడ, ఏమండి ఇంతమంది రాస్తున్నారు కదా ఆ పుస్తకం, మీరు శిష్యుడు అంటారు, కూతురికేమో పేరు పెట్టుకున్నారు, మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అన్నప్పుడు ఆలోచించా, మిగతా వాళ్ళకంటే నీ మీద బాధ్యత ఎక్కువ ఉంది కదా. నాదేంటి, ఇప్పుడు ఎవరో ఒకరు రాయడం ఇంపార్టెంట్, చక్కగా వాళ్ళు రాశారు, వాళ్ళు రాసిన తర్వాత మళ్ళీ మనం ఏం రాస్తాంలే అండి. అప్పుడు నేను అనుకున్నాను, లేదు మనం రాయాల్సిందే అని. సరే 100 పేజీల పుస్తకంగా నాదైన మధురమైన స్మృతులతో రాద్దాం అని స్టార్ట్ చేసినప్పుడు ఆవిడ పద్మావతి గారికి చూపించా. ఆవిడ ఏమన్నారంటే, రాఘవ ఇప్పుడు మిగతా వాళ్ళు రాయడం అనేది ఒక ఎత్తు, నువ్వు వేరు, నువ్వు రాస్తే దాని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు 100 పేజీలు రాస్తానండి, 125 పేజీలు రాస్తాను, అది కూడా ఏదో వ్యక్తిత్వం మాత్రం రాస్తాను, వాళ్ళు అవి రాశారు కాబట్టి రాయను అంటే కుదరదు. నీ పుస్తకం నీది, నువ్వు ఏదో పైన రాస్తే కాదు, నువ్వు కావాలి 1 month 2 months 1 year తీసుకో, కానీ యూ హ్యావ్ టు గివ్ యువర్ ఓన్ ఇంప్రెషన్, యువర్ సిగ్నేచర్ అని అనడంతో ఇది మన బాధ్యతగా పెరిగింది అనమాట. అప్పుడు ఎలాగో మన దగ్గర ఆయుధాల లోపల ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం అన్ని బయటికి నేను మొత్తం దాని మీద ఒక రివ్యూ కూడా రాశాను. అవును. అందుకని ఆ పుస్తకం నాకు తెలిసి సీతారామ శాస్త్రి గారికి మాత్రమే తెలిసినవి, లేదా పాలన్న డైరెక్టర్కి మాత్రమే తెలిసినవి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుందాం సినిమాలో నువ్వేమీ చేసావు నేరం అనే పాట రావడం వెనకాల ఎంత కథ ఉందో నేను ఆ బుక్లో రాయగలిగాను. గురువింద ఈ సమాజం పరనింద దాని నైజం, తన కింది నలుపు తత్వం తెలుసుకోదు సహజం. ఆ పాట ఆయనకి రావడానికి వెనకాల దాదాపు 7-8 ఏళ్ల చరిత్ర ఉంది అనేది, ఇలా నాకు మాత్రమే తెలిసినవి, ఆయన మాత్రమే చెప్పినవి డాక్యుమెంట్ చేయగలిగాం కాబట్టి. సో అందుకని పాట షికారుకు వచ్చిందనే బుక్ అలా అనుకోకుండా నాకు కూడా చాలా సంతృప్తి అనిపించింది. నేను ఒక గురువుగా చెప్పడానికి, ఒక బుక్ రాయడానికి, నా జీవితంలో నేను అతి తక్కువ సమయం వెచ్చించి రాసిన బుక్ అది. మామూలుగా శోభన్ బాబు గారి మీద నేను రాసిన బుక్ అయితే 2 ఏళ్ళు తీసుకున్నాను. 2000 మంచి పేరు కూడా 2007లో ఆయన మరణించారు కూడా, 2009లో రిలీజ్ చేశా. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2న మరణించారు ఆయన. నేను అప్పటికే ఆయన మీద ఇతరత్రా మీద రాస్తుంటే, ఆ తర్వాత రాసింది దాదాపు 2011కి ఎప్పుడు రిలీజ్ చేశా. సో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక పుస్తకం మీద కూర్చుని రాజమౌళి బ్యాచ్ నేను. అలాంటిది శాస్త్రి గారు నాకు తెలిసి 1 yearలో రాయగలిగాను. మిత్రమా, ఇప్పుడు ఓకే నా గురించి ఓకే నువ్వు విన్నానంటగా అన్నా అనుకునేంత కాబట్టి, నాకు బాగా గుర్తు ఏంటంటే, నేను జర్నలిజంలోకి ఎంటర్ అవ్వడానికన్నా ముందే నువ్వు జర్నలిజంలో ఉన్నావు. మరి నీకు గుర్తుందో లేదో కానీ, నేను
జర్నలిజంలో 1998 అక్టోబర్లో మాకు బ్యాచ్ స్టార్ట్ అయింది ఈనాడు జర్నల్ స్కూల్లో. అప్పటికే నేను ఈనాడులో ఫ్రీలాన్స్గా చేసేవాడిని. మనం 5th ఫ్లోర్లో ఎడిట్ పేజీలో ఉన్నాను. అప్పుడు నేను మీ ఇంటికి కూడా వచ్చా, నా మ్యారేజ్ రిసెప్షన్ కూడా వచ్చావు నువ్వు. ఈ ప్రాసెస్లో ఐ థింక్ ఆ తర్వాత ఆంధ్రభూమికి వెళ్ళాము అనుకుంటున్నాను. తర్వాత తేజ టీవీలో కూడా ఒకసారి కలిసాం. ఈనాడు నుంచి ఆంధ్రప్రభ అనంతపురకు వెళ్ళిపోయాను రిపోర్టింగ్. అవునా? అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఆంధ్రభూమి సబ్ ఎడిటర్గా వచ్చాను. ఓకే. మళ్ళీ జెమినీ టీవీకి రిపోర్టర్గా వచ్చాను. అందులోనే బ్యూరో చీఫ్ అయ్యాను. అక్కడి నుంచి వ్యాపారంలోకి వచ్చాను. అప్పుడు మన నాకు తెలిసి తేజ టీవీ, అదే జెమినీ తేజ టీవీలో కలిసాం మనం. కలిసి 2006 ఆ ప్రాంతం అయి ఉండాలి, 2008 కరాలా. నా క్వశ్చన్ ఏంటంటే, జర్నలిజంలో హాయిగా ఉండకుండా ఎందుకు వ్యాపారంలోకి వచ్చావు? లేకపోతే దీని వ్యాపారం అనే పదం వాడచ్చా? మీడియా వ్యాపారమే. కెమెరాలు అద్దెకి ఇవ్వడము, లైవ్ కవరేజ్లు, ఎడిటింగ్, డబ్బింగ్. వాట్ ఈస్ యువర్ జర్నీ? అక్కడ ఏం జరిగింది? నాకు బహుశా ప్రింట్, టీవీ 2 మీడియాల్లో కూడా మొదట్లో బాగుంటుంది. తరువాత భాషకు సంబంధించిన చాలా పరిమితులు వస్తాయి. ఓకే. మంచి హెడ్డింగ్ పెట్టలేము, లేదా మనం అనుకుంటాం ఇది భాష చాలా పల్స్ అయిపోయింది అంటే వార్తగా వేరే, ఫీచర్గా సంపాదకీయాల్లో అలా వెళుతున్నప్పుడు ఆ సబ్జెక్టును బట్టి కదా భాష రావాలి. అంతే. పద యోగ్యత సంబంధం అన్నారు. అంటే నువ్వు మామూలు ఒక చిన్న వార్త రాసేటప్పుడు వేరు, సంపాదకీయం వేరు, తీవ్రత, పదాల ఎంపిక ఏవో ఉంటాయి. మొదటిది భాషకు సంబంధించి. రెండోది మేనేజ్మెంట్ పాలసీకి సంబంధించి. మనం ఎవరిని పేరు పెట్టి అనక్కర్లేదు, అందరి మేనేజ్మెంట్లు వాళ్ళ వాళ్ళ విధానాలు ఏవో ఉంటాయి. తప్పు కూడా కాదు అది. కాబట్టి ప్రింట్ ఏమో చాలా కష్టంగా ఉంది, నేను అనుకుంటున్న భాష నేను రాయలేకపోతున్నానని టీవీకి వచ్చాను. టీవీలో మంచి ప్రోగ్రాంలే, యాంకరింగ్ చేశాను, రిపోర్టింగ్ చేశాను, పొలిటికల్ అవి చేశాను. అక్కడ ఆగిపోయినట్టు అనిపించింది. 2 రకాలు. ఒకటి, నేను డెలివరీ చేయలేకపోతున్నాను, నాకు ఇష్టమైంది నేను చెప్పలేకపోతున్నాను అన్నది ఒకటి. 2, ఫైనాన్షియల్గా ఎక్కడో స్టాగ్నేషన్ వచ్చింది. అప్పుడు వ్యాపారం అని అనుకున్నా. అయితే ఈ వ్యాపారం ఏమిటి? నేను అనుకున్నది మొదట యాడ్ ఏజెన్సీ. ఓకే. ప్రకటనలు తయారు చేయడం, కాపీ రైట్లు, ట్రాన్స్లేషన్స్, అడ్వర్టైజ్మెంట్ అనేది మంచిది. అప్పుడు దూరదర్శన్లో పనిచేసే ఒక టెక్నికల్ మిత్రుడు, ఆయన ఒక సీతారాం అని ఇంజనీర్ ఉన్నారండి, ఆయన ఒకసారి మీరు కలిస్తే ఏదైనా చెప్తారు. ఆయన్ను కలిస్తే దాన్ని ఏమంటారు, రెడీమేడ్ కస్టమైజ్డ్ ఫుడ్ లాగా ఒక ఇరానీ హోటల్లో కూర్చుని ఏం చేస్తారు, యాడ్ ఏజెన్సీ యాడ్ ఏజెన్సీ పెడితే నా దగ్గరికి ఎందుకు రావడం, టెక్నికల్ కదా అని అన్నాడు ఆయన. అంటే కాదండి, పలానా ఆయన చెప్పారు రమ్మని. ఓ పని చేయండి, ఇది కాన్సెప్ట్. రేపొద్దున షామియానాలు పెళ్ళిళ్ళకి ఎలాగైతే అన్నీ అరేంజ్ చేసి ఇస్తారో అలాగా టీవీ ప్రొడక్షన్లో రెంట్కి ఇచ్చే ఒక వింగ్. ఇది కెమెరా, ఇది లెన్స్, ఇది జనరేటరు, ఇది వైరు, ఏదో ఇది స్విచ్చరు, ఇది లైవ్ అని అలా ఇంటిగ్రేట్ చేసి దానికి ఫ్యూచర్ ఉంది అని. అయితే ఆయన ఇచ్చిన ఆ నోట్ పట్టుకుని కనీసం ఒక 35 మందితో మాట్లాడుంటా నేను, ఇలా ఒక ప్రపోజల్ ఉంది అని. 33 మంది రిజెక్ట్ చేశారు. ఫెయిల్ అవుతావు, నీకు సంబంధం లేదు, ఇది అసలు పూర్తి టెక్నికల్, నువ్వేంటి, నువ్వు రాసేవాడివి, 6 పద్యం పాడేవాడివి, నీకేం సంబంధం అని. ఒక 2 ఇందులో ఏదో ఉన్నట్టుంది అని. సో ఇప్పుడు 33 మందిని నమ్మాలా, ఇద్దరిని నమ్మాలా? నాకేమో ఇందులో ఏదో ఉంది అని అనిపిస్తుంది, కానీ ధైర్యం చాలదు. ఆ ధైర్యం చాలకపోవడము, అందులో ఉంది అని అనిపించడం మధ్య అది మరి ఎలా జరిగిందో తెలియదు, డెసిషన్ తీసేసుకున్నాం. దానికి కారణం ఇది 2006 జర్నలిజంలో ఉండడం ఇష్టం లేకపోవడమే ఈ వ్యాపారంలోకి రావడానికి కారణం తప్ప ఇది చాలా ప్లాన్డ్గా కానీ ఆరేదో స్టెప్ బై స్టెప్ అట్లా అనుకున్నది కానీ కాదు. ఆ క్షణం జర్నలిజం నన్ను తోసేయడం కూడా నాకు మంచిదే అయ్యింది, రకరకాల కారణాలు. ఇంకా అక్కడి నుంచి జర్నీ. అసలు యాక్చువల్గా తోసివేయబడ్డమే ఎప్పుడు అడ్వాంటేజ్. యాక్చువల్గా నేను ఎప్పుడు జీవితంలో అది చాలా ఘోరం. లాస్ట్లో ఒక 3-4 నెలలు జీతం ఇవ్వక, జీతం పడక, నేను అనుకుంటున్నా ఏదో టెక్నికల్ ఇదేమో అని. అప్పుడు ఎవరో ఒక అతను చెప్పాడు,
మిమ్మల్ని తీసేయాలనుకుంటున్నా. అవమానించి పంపాలని అనుకున్నారండి. 4 నెలలుగా జీతం మీరేంటి సార్ ఇంత మూర్ఖుల్లాగా ఉన్నారని అన్నారు అకౌంట్స్ వాళ్ళు. అది గౌరవంగా చెబితే అయిపోయేది కదా అని వెంటనే ఐడి కార్డు ఎక్కడ పెట్టేసి సెల్ ఫోన్ వచ్చేసారు. అది యాక్చువల్లీ జీవితంలో అవమానాలు పడితేనే లేస్తాం, లేదా పడిపోతాం, అవును, ఉన్న చోటనే ఉండిపోతాం. చీత్కారాలే నా దృష్టిలో సత్కారాలు పొందడానికి ఆది మూలాలు. నేనైతే ఏమంటానంటే అప్పుడప్పుడు ఎవడైనా అవమానించకపోతే పిలిచి కూడా అవమానించుకుంటే బెస్ట్ ఏమో. మనం ఎప్పుడైనా కాస్త వేడి పుడుతుంది, మనం కాస్త రిలాక్స్ అయ్యి నిజంగా జరిగింది మిత్రమా. నాకు రెండేళ్ళు కూడా కదా, ఇవాళ మనం 2025 అక్టోబర్లో ఉన్నామంటే సరిగ్గా ఒక 1.5 year బ్యాక్ నేను రిలాక్స్ అవుతాను యాక్చువల్గా, ప్రశాంతంగా. ఎంత ప్రశాంతం అంటే ఇంకా ఐఏఎస్ కోచింగ్ కూడా ఆపుదామా, అంత అవసరమా అనిపించింది నాకు. యాక్చువల్గా 50 ఏళ్ళే, నో 51 నేను, అది అంత ఇదేం కాదు. కానీ ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక 2-3 కలిసి ఒక చిన్న, అంటే మనం పడుకున్న వాళ్ళని లేపారు, ఇంకా పడుకుందామని అనుకుంటే లేపారు యాక్చువల్గా. దాంతో నేను నాకు తెలిసి మళ్ళీ పుట్టానా అన్నంతగా వర్క్ చేస్తాను నేను. లేకపోతే ప్రశాంతంగా హాయిగా ఉన్నంతలో, అంటే బాగా ఆస్తులు సంపాదించనేది నాకు తెలియదు కానీ. అవును, ఇప్పుడు అంతకుముందు కోచింగ్ సెంటర్ ఉంది, ఫ్యాకల్టీని పెట్టుకున్నాం. కోవిడ్ లేదా కోవిడ్ తర్వాత పరిస్థితి ఏమిటి కోచింగ్? నాదా జనాందా? నీది. కోవిడ్కి ముందు కోచింగ్ సెంటర్ అనేది ఫిజికల్గా ఆఫ్లైన్లో ఉండేవాడిని నేను. కోవిడ్ టైంలో ప్రపంచమంతా నాలాగా నీలాగా అందరం కూడా స్తంభించబడ్డాం కాబట్టి ఆఫ్లైన్ అనేది లేదు. మనకు జూమ్లో లేదా ఆన్లైన్లో యూట్యూబ్లో పరిచయాలు అయినాయి. నేను 2015 నుంచి ఆన్లైన్లో ఉన్నాను. నేను 2015 నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు. 2001లో నేను ఐఏఎస్ కోచింగ్కి వస్తే 2003 నుంచి కంప్లీట్గా ఇందులోనే ఉంటే 2015 వరకు నేను ఓన్లీ ఆఫ్లైన్లో ఉంటే 15 నుంచి ఆన్లైన్ కూడా ఉన్నాను. నాకు తెలిసి సౌత్ ఇండియాలో నేనే ఫస్ట్ టైం ఆన్లైన్లోకి వెళ్ళని చెప్పచ్చు, కొంచెం మనం చరిత్రను రాస్తే. అన్అకాడమీ ఇంకా బైజూస్ కూడా అప్పటికే రాలేదేమో డౌటే నాకు. అన్అకాడమీ తప్ప నాకు తెలిసి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఏమీ లేవు. అది 2015లో. దానికి కారణం ఏంటంటే 2014లో అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్కూల్ పిల్లలతోటి వాళ్ళతోటి నేను మాట్లాడినప్పుడు, కమ్యూనిటీస్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు, సార్ మనం ఇప్పుడు ఇవాళ మాట్లాడుతుంది మీ కెమెరా పెట్టామండి, అక్కడ ఎవడో విస్కాన్సన్ యూనివర్సిటీ నుంచి కూడా వింటున్నారండి అని. వాళ్ళు కూడా అక్కడి నుంచి వింటాం ఏంటి, ఫస్ట్ టైం. సో నేను తెలుసుకున్నాను దాన్ని. అది నేను ఇండియాగా అప్లై చేశాను ఐఏఎస్ కోచింగ్లో. ఎప్పుడైతే ఆన్లైన్ మనకి కోవిడ్ వచ్చిందో, కోవిడ్ టైంలో అందరూ కొత్తగా ఆన్లైన్లో రావాలి, కానీ మనం ఆల్రెడీ ఆన్లైన్లోనే మెగాస్టార్లో. కాబట్టి నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఆన్లైన్లో చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. అవును, కోచింగ్ సెంటర్ బాగా జరుగుతోంది. సరే, ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అని అనుకుందాం. ఆర్థికంగా నువ్వు గొప్పగా ఉన్నావని నేనైతే అనుకోవట్లేదు, హార్దికంగా గొప్పగా ఉన్నావు. ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ అన్నది ఎందుకు పెట్టావు? ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ అనేది పెట్టడం గల కారణం ఏంటంటే, ఇప్పుడు రామాయణంలో నేను రాముడి గురించి అక్కడ చదువుతున్నప్పుడు ఆయన తన ఆదాయాన్ని 5 మార్గాలుగా చేసుకుని, ఒకటేమో తన కోసం, ఒకటేమో రాజ్యం కోసం, ఒకటేమో ట్రెజరీ కోసం, ఒకటేమో బంధుమిత్రుల కోసం, ఇంకొకటేమో పంగవంధుల కోసం అని ఉంది. పంగవంధులు అన్నప్పుడు కాళ్ళు, చేతులు, కళ్ళు లాంటి లేనివారు అని అర్థం. నాకు అది అప్పుడు అనిపించింది. నాకు 2002 మే 27 యాక్సిడెంట్ అయిన సందర్భంలో డాక్టర్ గారు వాళ్ళు నాకు కొంచెం 6 నెలల పాటు మీరు మంచం మీద ఉండాలి, కాలుకి ఆపరేషన్ చేయాలి, అందులో ఐరన్ రాడ్ వేయాలి, ఇలా చెప్పినప్పుడు నేను కొంచెం ఏడ్చినప్పుడు ఆ డాక్టర్ ఆవిడ నా దగ్గరికి వచ్చి అత్యద్భుతమైన మాట చెప్పారు. ఆవిడ ఈశ్వరలక్ష్మి హాస్పిటల్ అనుకుంటుంది. ఏమండి, అసలు మీకు తెలిసిన లేదు, మీకు పోవాల్సిన కళ్ళు పోవాలి మీకు, ఇక్కడ దైల్ని చూడండి. అసలు కళ్ళు పోవాల్సిన మీరు కాళ్ళకి జస్ట్ అది కూడా 6 నెలల బెడ్ మీద. యు సో లక్కీ. ఏడుస్తారేటి, దేనికి ఏడవాలి మీరు? అబ్బెబ్బెబ్బే, చక్కగా 6 నెలలు పోతే అందులో కొంచెం జాగ్రత్త వహిస్తే 3 నెలల్లోనే, కొంచెం ఎక్కడ ఎక్స్ట్రాలు చేయకపోతే 3-4 నెలల్లోనే మీరు బయటకు వచ్చేయచ్చు.
మీరు కన్నుపోయి ఉంటే మీరేం చేసేవారు కాదు కదా, మీరు అలా ఆడడానికి వీలేదు ఆవిడ చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు చూడు మనం కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మొక్కుకుంటాం. అలా నేను మైండ్ అనుకున్నాను, నేను మళ్ళీ కనుక జీవితంలో కాస్త బయటకు వస్తే, కాస్త బాగుంటే నేను అంధ విద్యార్థులకి ఏదైనా చెయ్యాలి అనేది నేను అప్పుడు అనుకున్నాను. హాస్పిటల్ బెడ్ మీద కావచ్చు అలా నేను బయటకు వచ్చిన తర్వాత ఒక కాస్త డబ్బులు సంపాదించుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అది గుర్తొచ్చి మనం ఒక ఫౌండేషన్ పెట్టి ఈ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో జ్యోతి ఫౌండేషన్ అని చెప్పి ఒక అమ్మాయి ఓన్లీ ఫర్ బ్లైండ్ స్టూడెంట్స్ చేస్తుంది ఆమె. సో ఆమెతో కలిసి అప్పుడు మేము యాక్టివిటీస్ చేసి ఓన్లీ ఫర్ ఈ ముఖ్యంగా అంటే ఆఫ్కోర్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి, బట్ ముఖ్యంగా విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి ఇవాళ భారతదేశంలో ఫస్ట్ టైం ఐఏఎస్ మెటీరియల్ అంతటినీ బ్రెయిలీ స్క్రిప్ట్లోకి అండ్ ఆడియోలోకి మార్చిన ఫస్ట్ వ్యక్తి నేను. అది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లకి మనం 2017లోనే ఇచ్చాం, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లకి. అలా ఈ యాక్టివిటీస్ వేయాలి అంటే ఒక ఫౌండేషన్ ఉంటేనే సాధ్యం కదా. దాంతో ఒకసారి ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాంతో అన్ని యాక్టివిటీస్. ఇవాళ నేను తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతాల్లో గండి డనుకు స్కూల్ ఉంది. ఆ మండలంలో విద్యార్థులకి మనం సంకల్ప సిద్ధి అనే ఒక ప్రోగ్రామ్ని ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు, వరప్రసాద్ గారు ఒక ఆయన చాలా మంచి వ్యక్తి, యుఎస్లో ఉంటారు, ఆయన వాళ్ళ సపోర్ట్ తోటి స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మోరల్ ఎడ్యుకేషను, ఎథికల్ ఎడ్యుకేషను అండ్ కెరీర్ ఓరియంటేషను, ఐఏఎస్ ఫౌండేషన్స్ ఇలాంటివి ఇస్తున్నాం. హైదరాబాద్లో విక్టోరియా మెమోరియల్ అని ఒకటి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల యొక్క అనాథ పిల్లలకి సంబంధించిన హౌసెస్ ఉన్నాయి. అక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ అండ్ గర్ల్ చైల్డ్ కోసం ప్రత్యేకంగా అంజనీ ఫౌండేషన్ ఒక మనకి అంజనీ ఒక తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు, ఖతార్లో ఉంటారు. ఆవిడ సపోర్ట్ తోటేమో ఒక ఈ గర్ల్స్ చిల్డ్రన్కి, టీనేజ్కి వచ్చిన గర్ల్ చిల్డ్రన్కి హైజీనిక్ సంబంధించిన ఇవ్వడం. సో అదొక తెలియని ఒక జర్నీ స్టార్ట్ చేసి అదొక చేయడం. సరే, ఇప్పుడు కోచింగ్ సెంటరు, ఫౌండేషన్ను దాటి అసలు విషయంలోకి వద్దాం. ఒక 2000-1500 పోస్టులు ఉంటాయి, నోటిఫికేషన్ వేస్తారు సర్వీస్ కమిషన్, 2 రాష్ట్రాల్లో కావచ్చు, లేదు యూపీపీఎస్సీ కూడా అని అనుకుందాం. కనీసం ఓ 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఖచ్చితంగా తయారవుతారు. ఒక్కొక్క అభ్యర్థి ఎంత కాదన్నా ఒక 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెడతాడు. అవును, 6 నెలలకో సంవత్సరానికో అని అనుకుందాం. ఇంటూ ఆ సున్నాలు వేస్తే చివర సున్నాలు పట్టనంత వేల కోట్లలో ఉంటుంది అది. అవును. ఈ ధోరణి మంచిదంటావా? ఉన్న పోస్టు 1000, 10 లక్షల మంది పోటీ పడితే సరే, ఇంటర్వ్యూకి ఏదో 1:2నో 1:3నో పిలిచారని అనుకుందాం. అప్పుడు 2,000 మందో 3,000 మందో ఇంటర్వ్యూకి వెళుతున్నారు. మెయిన్స్ బహుశా 5,000 10,000 రాస్తున్నారు. అంటే 1000 పోస్టులకు 9,90,000 మంది పక్కకు వచ్చేస్తే, డీలా పడితే, నిరుత్సాహపడితే ఎట్లాగా? దీన్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు? అంటే ఏంటంటే ఇక్కడ 2 రకాలు, కాయిన్కి బొమ్మ బొరుసులాగా. మొదటిది ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇక్కడ ఎక్కడైనా మనం ఎదగాలి అంటే పోరాడక తప్పదు. 3 సార్లు గుజరాత్కి సీఎం అయ్యి తర్వాత మళ్ళీ పిఎం అవ్వాలన్నా మోడీ గారు పోరాడాల్సిందే. 2 సార్లు నేను పిఎం అయ్యానండి, 3వసారి నన్ను కాస్త ఇంట్లో పడుకుంటాను ఓట్లు వేయండి అంటే వెయ్యరు. ఈ కోణంలో చూసినప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇక్కడ ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే జాగ్రత్తగా చదువుతారో వాళ్ళకి ర్యాంకు వస్తుంది. సరే, కొంత యోగము, అదృష్టము లాంటి పదాలు కొద్దిగా దాని క్రైటీరియా దానికి సంబంధించి కూడా ఉంది. ఒక్కసారి పక్కన పెడితే ఇంకా అవతల వైపు ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అంటాను నేను. ఎట్లాగా? గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ మచ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ అట్లీస్ట్ ద ఎంప్లాయ్మెంట్ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ యూత్. గవర్నమెంట్లో ఫెయిల్యూర్ ఇది. కాస్త గవర్నమెంట్ జాబ్ అనేసరికి ఇవాల్టికి ఉన్న ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీలోంచి వచ్చింది.
అసలు నేను నిన్ను అడగాలనుకున్నది కూడా అదే. ఇందాకన ఇది చెప్పేసినది అడుగుతాను నిన్ను. అంటే వ్యాపారంలోకి రావడం అనేది, జర్నలిస్ట్గా వ్యాపారంలోకి రావడం అనేది దాదాపు 2006 అని నువ్వే చెప్తుంటే 20 ఏళ్ళు. 20 ఏళ్ళ పాటు వ్యాపారంలో ఉంటే అన్నీ సజావుగా సాగాయని అనుకుంటే చాలా అమాయకత్వం అది. ఉదయం ముందేమో చీకట్లుంటాయి, విజయం ముందేమో ఇక్కట్లుంటాయి. ఉండాల్సిందే. పగలు ఉందంటే రాత్రి ఉంటుంది, దీపం ఉంటే దాని కింద నీడ ఉంటుంది, సక్సెస్ ఉంటే దాని వెనకాల విషాదం ఉంటుంది, ఆ బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, కంటి కింద నల్లటి చారలు ఉంటాయి. అంత ఈజీ కాదు. సో ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ జాబ్ అనేసరికి వెన్ కంపేరింగ్ విత్ ద అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, మిడిల్ క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే చాలా ఫ్యాసినేషన్. ఒక ఎగ్జామ్ రాస్తే లైఫ్ లాంగ్ అందులో ఉండొచ్చు కదా అని ఒక చిన్న సెక్యూరిటీ. ఈ ప్రాసెస్లో అన్ఎంప్లాయిడ్ యూత్కి ప్రైవేట్ జాబ్ కన్నా గవర్నమెంట్ జాబ్ ఏమో ఫ్యాసినేషన్ ఉండడం, అండ్ ప్రైవేట్ జాబుల్లో పూర్తి స్థాయిలో ఉండకపోవడం, అండ్ ద అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో స్కిల్స్ నేర్పకపోవడం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంటివో, లేకపోతే మన యూజీసీ లాంటివో, లేకపోతే ఈవెన్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, బోర్డ్ ఎగ్జామ్స్, వాట్ ఎవర్ నేమ్ ఇట్, పేపర్ల మీద చాలా ఉన్నాయి. కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్లని, సెమిస్టర్లని, XYZలని, బట్ ఎండ్ పాయింట్ పిల్లలకి స్కిల్స్ నేర్పడం అనేది జరగడం లేదు. సరే, ఇందులోనే కొనసాగింపుగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ చాలా పెద్ద సమస్య వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు LKG నుంచే ఇంగ్లీష్ మీడియం తీసుకుంటున్న భాష ఈ పోటీ పరీక్షలకు కావలసిన స్థాయిలో లేదు, లేదా పోటీ పరీక్షలు వదిలేసిన వేరే ఉద్యోగాలకైనా కావాల్సినంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. సో అసలు మీడియం సమస్య మనకి ఎంతగా ఎందుకు వస్తుంది? బేసికల్గా తెలుగు మీడియంలో ఒకప్పుడు మెటీరియల్స్ దొరికేవి కావు, కానీ ఇవాళ దొరుకుతున్నాయి. ఇవాళ తెలుగు మీడియంలో మెటీరియల్స్, కోచింగ్ అవైలబిలిటీ, ఎవ్రీథింగ్ లభిస్తుంది. టెక్నికల్గా మీడియం ప్రాబ్లం ఇవాళ లేదు. మెటీరియల్ వైజ్ రీసెంట్గా తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులకి జరిగిన ఒక అన్యాయం ఓవరాల్ పిక్చర్లో నాట్ ఓన్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్గా మాత్రమే కాకుండా ఆ అవకతవకలను XYZ వాట్ ఎవర్ నేమ్ ఇట్, బట్ అది కోర్టులకు సంబంధించిన లేదా ఒక రాజ్యాంగబద్ధమైన TGPSC ఆ పరిధిలో ఉంటాయి. కాబట్టి పెద్దగా నేను దాని గురించి మాట్లాడినేమో, కానీ రియల్గా మాత్రం ఒక మీడియం అభ్యర్థులకి తెలుగులో రాస్తే మార్కులే పట్టలేదేమో అనే ఒక అప్రహెన్షన్ని, ఆ బాధని, భయాందోళనని కలిగించిన పరిస్థితి మాత్రం మనం చూస్తాం. నేను ఒక్క విషయం చెప్పాలి మిత్రమా, ఇందాక సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే పదం వాడినప్పుడు యాక్చువల్గా ఒక చిన్న కొనసాగింపు చెప్పాలనుకో. అదేంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఎంత నిజమో ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇవాళ ఎవరైతే కొంచెం బాగా చదవడానికి కావలసిన రిసోర్సెస్ ఉన్నాయో వాళ్ళు గట్టెక్కేస్తారు. కానీ ఎవరైతే చదవలేరు, అంబేద్కర్ ఒక మాట అంటారు, నీకు దమ్ముంటే పులిని మేకని, అంటే మేకని కోడిని కాదు బలివ్వాల్సింది పులిని సింహాన్ని అని. దాన్ని బలివ్వలేవు నువ్వు, అది నిన్ను బలి తీసుకుంటుంది. కాబట్టి అమాయకంగా దొరికిన కోడిని మేకని. అలా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి ఎవరైనా ఎప్పుడైనా గవర్నమెంట్ కానీ ఇంకెవరైనా కానీ స్కిల్స్ ఓరియంటెడ్ ట్రైనింగ్ కనుక ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. నేను పెట్టిన నిబంధనలు 2 ఉన్నాయి. ఒకటి, నా దగ్గరికి జాయిన్ అయ్యే స్టూడెంట్కి నేను ఏం చెప్తానంటే, ర్యాంక్ నా వల్ల రాదు, ర్యాంక్ నీ వల్లే వస్తుంది, నువ్వు చదివితే వస్తుంది, నేను ఇస్తాను మాత్రం అనుకోకు. అండ్ నీకు ర్యాంక్ రాకపోయినా నీకు ఆ సత్యం తెలిస్తేనే దిగు, అంతే తప్ప భ్రమల్లో బతకు, బాగా చదివితే వస్తుంది అని చెప్పి నేను ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ రాయించుకుంటా. నాకు ర్యాంకు ఇస్తానని ఆకెళ్ళ గారు ప్రామిస్ చేయలేదు, ర్యాంకు కోసం నేను జాయిన్ అవ్వలేదు అని. 2, నేను ఇవాల్టి వరకు ర్యాంకర్ల పేరు వేసుకుని అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. ఎప్పుడైనా ఇన్స్పిరేషన్ కోసం ఒకళ్ళిద్దరు పేర్లు మనం చెప్పడమో చేసి ఉండొచ్చేమో, కానీ కమర్షియల్గా నా కోచింగ్ సెంటర్కి ఎవరైనా వస్తే ఎక్కడ ర్యాంకర్లో ఫోటోలు ఉండవు.
నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత ఇచ్చే మెటీరియల్స్లో ర్యాంకర్ల ఫోటోలు ఉంటాయేమో తప్ప ఏదైతే మనం బ్రోచర్లు అంటే అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ మెటీరియల్లో కూడా వాళ్ళ పేర్లు ఉండాలి. అలా అని చెప్పి నేను వాళ్ళు తక్కువ చేయట్లేదు. వాళ్ళు దాదాపు నా స్టూడెంట్స్ ఖచ్చితంగా ఒక 1000 మంది ఉంటారు వివిధ రంగాల్లో. వాళ్ళందరూ చాలా గొప్పవాళ్లే. అంటే వాట్ ఏ వాంట్. అలాగే ప్రతిసారి ర్యాంకులను రిలీజ్ చేసిన రోజున నేను ఒక వీడియో పెడతాను. ఆ వీడియో ఎవరి కోసం అంటే రాని వాళ్ళ కోసం. దిగాలు పడకండి మళ్ళీ. నేను అదే అడగబోతున్నాను. నేను 2 సార్లు రాశా, 3 సార్లు రాశా. ఎన్నిసార్లు రాయాలి, ఎంతకాలం వెయిట్ చేయాలి? సో ఒక కోచింగ్ సెంటర్ యజమానిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, కొన్ని వేల మందిని తయారు చేస్తున్న మెంటర్గా ఈ ప్రశ్నకి ఏం చెప్తావు సమాధానం? మామూలుగా ఏ స్టూడెంట్ అయినా కానీ ఇక నేను ఒక అటెంప్ట్ ఇస్తారు, 2 అటెంప్ట్ ఇస్తారు, 3 అటెంప్ట్కి వచ్చేసరికి పునరాలోచించుకోవాలి, రీథింక్ చేసుకోవాలి. ఆమె సూటబుల్ ఆర్ నాట్ అన్నది. దానికి నేను ఇది ఏమంటానంటే దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. 3 తర్వాత ఆపి లేదు. కొంతమంది 6, 7 సార్లు రాసి ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ అని ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెలియదు. దానికి ఉన్న ఒకే ఒక్క మెథడాలజీ ఏంటంటే నువ్వు ఎవరో నమ్మిన ఒక మెంటార్ను, గురువును, కోచ్ను కలు. నిజాయితీగా ఆయన్ని చెప్పమను, నిర్భయంగా నువ్వు విను. నా దగ్గరికి ఎవరైనా స్టూడెంట్ వస్తే ఐఏఎస్ అవుతారో లేదో కొంతవరకు చెప్పేస్తాను నేను. దానికి ఏం మంత్రశక్తులు కాదు, అబ్బరకదబ్బరాలు కాదు. కాస్త మనం కూడా మన జీవితంలో ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో మన జాబులు మన ఎంప్లాయీస్లో ఎవడేమవుతారో చెప్పేయచ్చు అలా. సో ఎండ్ పాయింట్ స్టూడెంట్స్కి ఈ జాబ్ రాకపోయినా నేను బతకగలననే ఒక నమ్మకం. బాగా చదివితే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే బాగా చదివితే ఐఏఎస్ అవుతావు. ఒకవేళ ఐఏఎస్ అవ్వకపోతే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి ఏదోటి అవ్వచ్చు. ఇవాళ ప్రతిభా సేతు అని చెప్పి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది. ఐ థింక్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా తీసుకుని రావాలి నిజానికి. అంటే ఐఏఎస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన స్టూడెంట్స్ తమ యొక్క ప్రొఫైల్ని ఆ ప్రతిభా సేతు అనే దాంట్లో అప్లోడ్ చేస్తే ఉద్యోగాలకు ఏదైనా మనకి సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కానీ ప్రైవేట్ సెక్టార్లోని వాళ్ళు కానీ అందులో ఉన్న వాళ్ళని ఏదో Naukri.comలో అప్లికేషన్స్లా తీసుకుని వాళ్ళకి ఇచ్చే మంచి ప్రయత్నం. అలా వెళ్ళేవాళ్ళు నా స్టూడెంట్స్ చాలామంది. అలా ఇవాళ ఢిల్లీలో ఒక అమ్మాయి పనిచేస్తాను. షీఈ్ వెరీ గుడ్. ఈ మధ్యన బీబీసీలో ఆమె గురించి ప్రత్యేకంగా ఆర్టికల్ కూడా వచ్చింది. సో ఐఏఎస్ని బాగా ప్రిపేర్ అయితే ఐఏఎస్ అవుతావు, లేదా దేశానికి నీకు ఉపయోగపడతావు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే బాగా ప్రిపేర్ అవ్వని వాళ్ళు, నేను ఎప్పుడు బాధపడేది ఏంటంటే నువ్వు బాగా ప్రిపేర్ అవ్వకుండా మాత్రం డోంట్ బ్లేమ్. అండ్ ఇవాళ ఒకప్పుడు మనకేంటంటే నేను చదువుకునే రోజుల్లో 10th క్లాస్లో నాకు తెలిసి నీకు 80% వచ్చి ఉండాలి. అంతే. నాది 1989లో 10th క్లాస్ అయింది. అంటే నాకు 80% వచ్చింది అప్పుడు. చాలా గొప్ప. నా స్కూల్లో నేను స్కూల్ ఫస్ట్, మండలానికి ఫస్ట్. మండలం ఏంటి 3 జిల్లాలకి ఫస్ట్. నాకు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు యాక్చువల్గా. కానీ ఇవాళ 80% అంటే నవ్విపోతాం. 99, 100 బెస్ట్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ ఇవాళ అయింది. సో అట్లా ఇవాళ కాంపిటీషన్ పెరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవాల్సిన అవసరం, కొంత లక్ ఫేవర్ కూడా ఉండాల్సిన అవసరం. ఒప్పుకోకపోయినా జీవితాన్ని కొంచెం బ్రాడ్గా ఆలోచించినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ యోగం కూడా కొంత కలిసి రావడం అనేది. సరే, ఇప్పుడు జర్నలిజం అయ్యింది, కోచింగ్ సెంటర్ అయ్యింది, కొంత సమాజ సేవలో అనుకుంటూ ఫౌండేషన్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇంకేమైనా నువ్వు చేయదలుచుకుని ప్రణాళికలో ఉన్నాయా? నేను చేస్తానో లేదో ఇంకా తెలియదు, కానీ చాలా బలంగా అనుకుంటున్నది ఏంటి అంటే ఒకటి నాదైన సిద్ధాంతాలు. ఇప్పుడు రమణ మహర్షి, స్వామి వివేకానంద అంటే అంత పెద్దోడిని కాదు, కానీ నేను ఏదైనా ఒక విషయం మీద నాదైన సిద్ధాంతాలని వెలువరించాలని కోరిక. ఇప్పుడు మామూలుగా వేగ్గానే చెప్తున్నాను, నాకు కూడా తెలిసినది, బట్ నాకు క్లారిటీ ఉంది. బట్ ఇక్కడ మన కాంటెక్స్టువల్గా వేగ్గా చెప్తే సరిపోతుంది కాబట్టి సింగిల్ స్టేట్మెంట్ చెప్తున్నాను.
ఒక 20 ఎన్నో టాపిక్స్ తీసుకుని మన జీవితాన్ని ప్రభావితం చేసేవి. ఉదాహరణకి మతం, పూజా విధానం లాంటివి, మంత్రాలు, పూజలు ఇట్లాంటివి, పెళ్ళి, పిల్లల పెంపకం, వ్యాపారం, డబ్బు, ఆరోగ్యం, మానవ సంబంధాలు, ప్రకృతితోటి మనం ఉండాల్సిన తీరు. అంటే వీటి మీద పుస్తకాలు రాస్తావా? పుస్తకాలు కాదు, బహుశా డిస్కోర్సెస్. ఐ వాంట్ టు డెలివర్ ఏ వెరీ కాంక్రీట్, కాన్సెప్చువల్, క్లియర్ కట్ డెమాన్స్ట్రేషన్స్ ఆన్ దోస్ టాపిక్స్ వేర్ ద ప్రెసెంట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్. మనందరికి ఇవాళ డబ్బు తీసుకుందాం. డబ్బు అంటే ఏంటి అసలు, దానికి ఐ వాంట్ టు గివ్ క్లారిటీ అంతే. ఇప్పుడు ఎప్పటికైనా పోవాల్సిందే అబ్బా, బాగా డబ్బు ఉన్నాడైనా పోవాలి, పేదోడైనా పోవాలి, ఇక్కడ పోకుండా ఉండడు. మరి ఎలా? సో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే డబ్బు దేవుంది సార్, కుక్కంతంతే వస్తుంది అంటారు. నేను దాన్ని ఒప్పుకోను. అంతా డబ్బే సార్ అన్నదాన్ని ఒప్పుకోను. ఈ రెండింటి మధ్యన ఉన్న ఒక ప్రాక్టికల్ హ్యూమన్ బీయింగ్ని నేను క్రియేట్ చేయాలి నా కోరిక. అన్నిట్లోనే ఉంటుంది అది. నేను దాన్ని కొంచెం అందమైన భాషలో ఏం చెప్తానంటే, అన్ని వేదాల్లో ఉన్నాయండి, సనాతన ధర్మం చాలా గొప్పదండి, భారతీయ తత్వంలో అన్న చాగంటి గరికిపాటి గారు లాంటి వాళ్ళ మీద విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ దెమ్ నేను అంతలాగా యాక్సెప్ట్ చేయను. ఏముంది సార్ మీ హిందూ మతంలో, లేదా ఏముంది సార్ వైదిక మతంలో, ఏముంది సార్ అసలు ఏంటి మీరు ఎక్స్ట్రా చేస్తున్నారు అన్న బాబు గోగినేని రామ్ గోపాల్ వర్మని యాక్సెప్ట్ చేయను నేను. ఈ నలుగురిని మిక్సీలో వేసి బయటకు తీస్తే నేనే నమ్ముతాను. సో ఐ వాంట్ టు గివ్ సచ్ క్లారిటీస్. పెళ్ళికి ఏంటి ఇంతమంది ఎందుకు పిలవాలి అసలు? ఆశ్చర్యం వేస్తుంది నాకు. పెళ్ళిళ్ళకి నువ్వు గమనించవలేదు తెలియదు మిత్రమా, పెళ్ళికి సినిమా ఆర్టిస్టులు పిలవడం, టీవీ ఆర్టిస్టులు పిలవడం, కొరియోగ్రాఫర్ పిలవడం, స్క్రీన్లు, జబర్దస్త్ వాళ్ళని పిలవడం, ఎమ్మెల్యేలని, ఎంపీ. ఇప్పుడు నా నియోజకవర్గంలో నా పెళ్లి జరుగుతుంటే మా ఎమ్మెల్యేని పిలిచారంటే ఓకే. లేదా ఎప్పుడో ఎక్కడో మధు ద్వారా ఒక ఎమ్మెల్యే గారు పరిచయం అయితే ఆయన ఏదో చిన్న హెల్ప్ చేశాడు సార్ అంటే మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది పిలవడం ఓకే. అసలు నా పెళ్ళికిను జబర్దస్త్లో రాకెట్ రాఘవకి సంబంధం లేకపోయినా పిలవడం ఏంటి? అసలు ఏంటిది అసలు? పైగా దానికి మళ్ళీ డబ్బులు ఇచ్చి పిలవడం అంటే ఎవరి కోసం పెళ్లి చేసుకుంటున్నావు? అండ్ పెళ్ళి ఇంత ఆర్భాటం ఎందుకు? ఇంత పెళ్ళికి ఇంతంత అక్షింతలు వేసే వాళ్ళేమో లైన్లో నించోవాలా, వేయించుకునేవాడు దర్జాగా. ఏంటిది? ప్రతి ఒక్కడు ఫోటో తీయించుకోవాలి. ఫోటో కోసమా? మళ్ళీ తీయించుకోమంటాడంటే కెమెరామెన్ 5-6 కెమెరాలు, 30 డ్రోన్. ఫోటోగ్రాఫరే కదా పౌరోహిత్యుడు. ఇంకా చెప్పాలంటే మొత్తం పౌరోహిత్యం అంతా ఫోటోగ్రాఫరే. కట్టిన తాళిని మళ్ళీ కట్టిస్తారు. వెడ్డింగ్ ప్లానరు ప్లీజ్ అంటే అలా ఆగిపోతారు. ఇప్పుడు అదేదో 11:30కు ముహూర్తం ఉంటుంది అనుకో, 11:30కు అని అంటే వాడి లైట్లు, వాడి కెమెరాలు, వాడి పొజిషన్ ఉంటే పురోహితుడి కాలి మీద తొక్కి యాంగిల్ పెట్టిన చోట్ల కూడా చూశాను. ఎంత బాధిస్తుంది. మంత్రాలు చదివే ఆ పురోహితుడు, ఆ ఎవరైతే పెళ్ళి ఆయనేమో మూలలా దీనంగా కూర్చుంటే ఎమ్మెల్యే గారు వచ్చారని ప్రత్యేకంగా ఏంటిది? ఎవరి కోసం పెళ్లి చేసుకుంటున్నావు? సో ఇలాంటి వాటి పట్ల నేను కొద్దిగా కర్కశంగా చెప్పాలి. మనం ఇదొక ఎపిసోడ్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట మాట్లాడాల్సి. సరే, కర్కశంగా కఠినంగా కొట్టినట్టుగా ఇలాంటివి చెప్పాలని నా ఉద్దేశం. ఇంకా రెండవది, ఇంకా చేస్తాను లేదు కానీ ఓన్లీ 2 టాపిక్స్ మీద ఎక్కువగా మాట్లాడదాం అనుకుంటున్నాం. ఒకటి మ్యారేజ్ అండ్ పిల్లల పెంపకం. సో ప్రీ మ్యారిటల్ మెంటరింగ్, పోస్ట్ మ్యారిటల్ మెంటరింగ్ మీద ఎక్కువగా చెప్దామా అని అవసరం కూడా. అది ఎందుకంటే ఈ మధ్య సుప్రీంకోర్టు 2-3 సార్లు అంది విడాకులు పెరుగుతున్నాయి భారతదేశంలో, చాలా సీరియస్. తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఉమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్, డెవలప్మెంట్ మినిస్ట్రీ తెలంగాణలో ప్రతి జిల్లాలోనూ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టడాన్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది.
అది చాలా అవసరమని అర్థమైంది. సరే అక్కడ కూడా మళ్ళీ తూతు మంత్రాలు అవుతాయనేది వేరే కదా, మళ్ళీ అంతే కదా. కానీ ప్రయత్నం అయితే మంచి ప్రయత్నం అయితే చేయాలి మంచిది. అని చెప్పి నేను అది ఈ రెండు చేస్తానేమో అనుకుంటున్నాను ముందు ఇక తెలియదు ఏం చేస్తాను కానీ. ఓకే, ఇందాక నువ్వేదో అంటున్నావు. ఇప్పుడు వ్యాపారంలో ఒక జర్నలిస్ట్గా చక్కగా వ్యాపారంలోకి వచ్చావు. మాలాంటి వాళ్ళని బయట చూసినప్పుడు అన్న అని అంటామ్మా అని. కానీ అందులో నేను ప్రధానంగా అయితే ఒక వ్యక్తిత్వ వికాస కోణంలో అడుగుతున్నాను. వ్యాపారంలో రాణించాలంటే ఇదిగో ఈ 3 రహస్యాలు ఉన్నాయంటే ఏం చెప్తావు నువ్వు నేర్చుకున్నవి? మన పక్కనున్న ప్రతివాడు మనకు వెన్నుపోటు పొడుస్తాడు అనేది మొదట క్లారిటీ ఉండాలి. వాడు అత్యంత వినయంగా ఉంటాడు, బంధువు అయి ఉంటాడు. అసలు మనం ఇలా కాలు దిగితే వాడి అరచేయి ఇలా పెడతాడు, ఆ లెవెల్లో ఉంటాడు. వాడు ఎక్కువ పొడుస్తాడు, అలా ఉన్నవాడు. దూరం ఉన్నవాడు తక్కువ పొడుస్తాడు, వాడికి అడ్వాంటేజ్ కదా అది. అలాంటివి నాకు ఒక 3 అయ్యాయి. అబ్బో, చాలా 5 అంగుళాలు 10 అంగుళాలు ఇటు కత్తి ఇటు వచ్చేసినవి. అంటే ఒకేసారి కాదు, 2-3 సంవత్సరంలోనే ఒకటి, తర్వాత 4 ఏళ్లకు ఒకటి, ఆ తర్వాత అట్లా 3 అయ్యాక అంటే అనుభవం అయితే గాని తత్వం బాధపడతాం. అలా జరిగింది. శవరం అయితే కానీ ఒక దశలో అయితే అసలు కంపెనీలో నేను బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. చాలా పెట్టుకునే కంపెనీలో నేను అప్పులు చేసి, అప్పటికి నా మీద ఇంకా అప్పులు కూడా ఉన్నాయి. నేనే బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మనిషిని నమ్మడం నాదే తప్పు. అయితే అలా 1-2 సందర్భాల్లో ఇతను నీకు బాగా వెన్నుపోటు పొడవడానికి కత్తి నూరుతున్నాడని చెప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళని తిట్టాను. అతను కత్తి దేనికో వేరే దానికి నూరుతున్నాడు, కత్తి నూరడం కూడా నాకు కనపడింది. బాగానే పొడిచాడు. తర్వాత ముందు నుంచి వెన్నుపోటు అయితే అది ఒక రకం, ముందు నుంచి కూడా ఈ మధ్య పొడిచారు. అట్లా వెన్నుపోట్లు, పెన్నుపోట్లు, ఆటుపోట్లు. ఇందులో పైకి కనిపించేవి వేరు, లోపల చాలా ఉంటాయి. ఒక నెల జీతం ఇవ్వడానికి 20-25వ తేదీ నుంచే లోపల ఇబ్బందిగా ఉంటుంది మనకి. ఏదో ఇన్ని లక్షలు కావాలి, మన దగ్గర ఉండదు, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేము, అట్లా చెప్పలేము. వడ్డీలు కడుతుంటాము, ఆ వడ్డీలు కట్టడానికి కూడా మళ్ళీ వడ్డీకి డబ్బులు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో పైకి కనపడడం వేరు, లోపల వేరు. దానికి తోడు కొంత నేను పొలిటికల్ పార్టీలకు పబ్లిసిటీలు అవి చేయడం వల్ల నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక ముద్ర పడుతుంది, దాన్ని తప్పించుకోలేము. సో వీటి మధ్య అందరి వాడిగా ఉండలేం, అది కుదరదు కూడా, అంతే. వీటి మధ్య ఇవి సహజం అనుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త దీంతో వెళ్ళిపోతూ ఉండాలే తప్ప నష్టం జరగదు, నేను మోసపోను, నేను చాలా అన్నీ నేర్చుకున్న, అదంతా భ్రమ. ఎందుకంటే మోసం చేసేవాడు కూడా చాలా క్రియేటివ్గా రకరకాల మార్గాల్లో వస్తూ ఉంటాడు, తక్కువ డ్యామేజ్తో రావడం దీంట్లో. అలా నేను చాలా హెల్త్ వైజ్, ఫైనాన్షియల్ వైజ్, వ్యాపారంలో క్లయింట్లను పోగొట్టుకోవడం, ఇట్లా చాలా జరిగాయి అన్నీ కూడా. అవి మనకు అంతకుముందు అలవాటు లేవు. జర్నలిస్ట్గా ఉన్నవాడికి ఏం తెలుస్తుంది, మనకు లేవు. కొన్ని నేర్చుకుంటూ నెమ్మదిగా వచ్చాము. చాలా అంటే తలుచుకుంటే అసలు ఇంకొక ఆ పూట అన్నం కూడా తినలేము మనం, అట్లాంటివి ఎన్నో జరిగాయి. ఇప్పుడు ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే అవన్నీ నా దృష్టిలో హిస్టరీ అంటలేదు, ఇప్పటికి ఉండే స్టోరీలే. ఇవాళ కూడా ఈ క్షణం కూడా ఏమైనా జరగచ్చు, అది ఓకే. నేను అంటుంది ఏంటంటే ఆ వెనక్కి తిరిగి చూసుకుంటే అవన్నీ జరగడం నీ మంచికే అని భావిస్తా కదా. అవి జరగకపోతే నన్ను నేను చెక్ చేసుకోను, పైగా నేను ముఖేష్ అంబానీ లెవెల్లో ఉంటాను ఉన్నాను అని అనుకునేవాడిని. నువ్వు ముఖేష్ అంబానీ కాదురా, నువ్వు మామూలు రోడ్డు మీద వాడివి అని వీళ్ళు కూడా నాకు ఎప్పటికప్పుడు ఆత్మజ్ఞానం కలిగిస్తూ ఉంటారు. సో నేను చాలాసార్లు నష్టం ఎన్ని కోట్లు ఎంతకు మోసం చేశాడు అనడం కంటే కూడా ఇంకోసారి అది జరగకుండా చెక్ చేసుకోవడానికి, జాగ్రత్త పడడానికి, లేదా పైకి అలా వెళ్ళిపోతూ ఉంటే ఇలా పెరిగితే కష్టం కదా, ఇలా పెరగాలి. సో బహుశా ఇదేదో దెబ్బ, ఎందుకే 2 ఏళ్ళు పని లేని రోజులు ఉన్నాయి, 6 నెలలు అసలు జీతం ఇవ్వడానికి ఇబ్బంది అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక సమస్యలో ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఆ సమస్య, ఈ నష్టాలు లేక డౌన్ఫాలు, వీటన్నిటిలో కూడా నన్ను నిలబెట్టింది తెలుగు సాహిత్యం. అది నేను ప్రత్యేకంగా అడగాలనుకుంటున్నాను. దాన్ని అడగడానికన్నా ముందు ఒక లైన్ చెప్పేసి, అంటే నేను నమ్మే సిద్ధాంతం, జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలితే
అంతలా పైకి లేస్తామని నమ్ముతాను నేను. అప్పటికప్పుడు అది ఏ కారణం చేతనైనా గాయమైతే అయి ఉండవచ్చేమో కానీ దాని నుంచి ఒక విజయ గేయమే బయటకు వస్తుందని తప్పకుండా బలంగా నమ్ముతాను. వేటూరి గారు అంటారు కదా, గాయాలే గేయాలై పలకాలి అని. నేను నా లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేది మనసులో కానీ బయట కానీ నా శత్రువులకి, మిత్రులకు కాదు. మిత్రులు ఏముంది, చక్కగా హాయిగా అన్నా తోపు నువ్వు అంటారు, అయిపోయా. శత్రువు మనల్ని అలర్ట్ చేస్తాడు, రెండు మనలో లేని కొత్త కోణాన్ని మనకి పరిచయం చేస్తాడు, మనం ఇంకా ఎంతలా ఎదగొచ్చు అనేది చెప్తాడు, మనకు కసి పెంచుతాడు, ఆ కసిలోంచి కృషి వచ్చేలా చేస్తాడు. నేను ఇందాక ఎక్కడో చెప్పినట్టుగా నేను చెప్పిన లాస్ట్ ఇయర్ ప్రశాంతంగా హాయిగా ఇందాక నేను చెప్పిన డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో సొసైటీకి సంబంధించి నేను పూర్తిగా వ్యాపార ఆర్థిక పరమైనవన్నీ ఆపేసి ఓన్లీ సమాజ సేవ అనే కోణంలోకి వెళ్ళాలని, అంటే ఏదో చాగంటి గారి లాగా లేదా గరికపడ గారిలాగా ప్రవచనాలు ఇలాగైతే ఫుల్ టైం అలా నేను ప్రవచనాల్లోకి వెళ్ళను అలా అనుకుంటున్న దశలో, ఎప్పటికైనా వెళ్ళాలనుకున్న దశలో కాదురా బాబు ఇంకా నువ్వు అంటే నా దృష్టిలో నిన్ను కింద పడేస్తే కింద ఉండిపోయావంటే పేడ, పైకి లేచావంటే బంతి, దట్స్ ఆల్. లాగుతున్నాడు అవతలవాడు కాలు పట్టి కిందకి అంటే వాడికన్నా పైన ఉన్నట్టు, తరుముతున్నాడంటే ముందు పరిగెత్తుతున్నట్టు. అసలు చెట్టుకి పళ్ళు ఉంటేనే రాళ్ళేస్తారు. సరే, నేను ఎప్పుడు నమ్ముతాను బలంగా. అంటే నువ్వు మాట్లాడుకుంటున్న క్రమంలో నేను చెప్పాలనుకుంటుంది, ఎవరైనా ఇది విన్నప్పుడు, మన పాడ్కాస్ట్ చూసినప్పుడు, ఒక గృహిణి అయినా, ఒక 10th క్లాస్ అమ్మాయి అయినా, ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి అయినా, జాబు రాని వాడైనా, ఐఏఎస్ని 2 మార్కుల్లోనూ 3 మార్కుల్లోనూ కోల్పోయిన వాడైనా, హఠాత్తుగా అనారోగ్యంలో పడ్డవాడైనా, జీవితంలో హఠాత్తుగా ఏవో కొన్నిట్లో ఇరుక్కుని పడ్డవాడైనా, తన ప్రమేయం లేకుండానే కొన్నిట్లోకి ఎవరైనా ఏదో మీ గాథలు మీ బాధలు అవగాహన నాకవుతాయని శ్రీశ్రీ చెప్పినట్టుగా ఎక్కడో ఒక చోట ఒకరికైనా కానీ లైఫ్లో నీ మీద వెన్నుపోటో పెన్నుపోటో ఆటుపోటో ఏదో ఒకటి తగిలితే నువ్వు మరింత లేవడానికి ఉపయోగపడుతుంది. బాగా కొడితే నువ్వు పైకి వస్తావు. అగ్ని పరీక్ష అనేది సీతమ్మ వారికి శీల పరీక్ష ఉన్నో కాదో తెలియదు, కానీ నా దృష్టిలో ఏమంటానంటే అన్ని వస్తువులు నిప్పులో వేస్తేనేమో కాలి బూడిదైపోతాయి, బంగారాన్ని కనుక నిప్పులో వేస్తేనేమో మలినాన్ని పోగొట్టుకుని బయటకు వస్తుంది. ఈ ప్రపంచాన్ని నమ్ముతాను నేను. సరే, ఇది పక్కన పెట్టి తెలుగు సాహిత్యం నిజంగానే, పైగా మన ఈ కార్యక్రమం శీర్షిక పేరు తెలుగు అడ్డ, అవి ఇవి అన్ని. అవును, ఎవరొచ్చినా వారి సబ్జెక్టుకి సంబంధించి ఎంత మాట్లాడినా 1-2 గంటలు వాళ్ళ ఇష్టం, తప్పనిసరిగా మాట్లాడాల్సిన అంశం తెలుగు. ఆ తెలుగు భాషకి సంబంధించి కావచ్చు, సంస్కృతికి సంబంధించి కావచ్చు, భాషా చరిత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, తెలుగు గురించి తప్పనిసరిగా మాట్లాడాలి. ఇప్పుడు తెలుగు నాకు తెలిసి మన సమకాలీనంలో తెలుగు చక్కటి ఉచ్చారణ, ధారణ, అవధానత్వం, పద్య రచన, ఈవెన్ పద్యాలు అలవోకగా చదవడం. ఎందుకంటే నాకు తెలిసి పోతన పద్యం అనగానే ఏమీ అని కాకుండా అన్ని పద్యం అని నువ్వు నన్ను రెచ్చగొడితే ఇంకా నువ్వు మాట్లాడడానికి అనేంతలాగా పద్యం, సంస్కృతం, కాళిదాసు మొదలుకొని ఇంతటి ఉంది కదా. నేను ఇందాక ఆల్రెడీ నువ్వు ఆ ఒత్తు వెలిగించావు కాబట్టి అదే అడుగుతాను, జీవితానికి ఉపయోగపడుతుందా? నేను మాట్లాడుతుంది ఆర్థిక పరమైన అంశాల్లో కాదు, మనిషిని మనిషిగా నిలబెట్టడానికి సాహిత్యం ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎట్లా? ఇప్పుడు నా వ్యాపారము, లాభ నష్టాలు, గొడవలు అవంతా వదిలేద్దాం, కానీ నా లోపల ఒక థాట్ ప్రాసెస్, వాటిని నేను ఎలా చూడాలి, వాటిని నేను ఎలా తట్టుకోవాలి. బాగున్నప్పుడు ఏముంది, 10 కోట్లు చేతిలో ఉన్నప్పుడు అసలు ఏవి అక్కర్లే, పోతన భాగవతం అక్కర్లేదు, వేమన పద్యం అక్కర్లేదు, జరుగుతూ ఉంటుంది. కానీ అవి లేనప్పుడో, గాయపడ్డప్పుడో, ఆరోగ్యం బాగాలేనప్పుడో, నష్టమైనప్పుడో ఏదో ఒక తెలుగు సీసపద్యం చదువుకుని ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. నృసింహ శతకంలో కవి శేషప్పది ఉంటుంది. శేషప్ప కవి, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారమ్ము మృంగబోడు,
విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని దాన ధర్మము లేక పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలపాలవునో తేనె జుంటీగలియ్యవా తెరువరులకు భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అయిపోయింది. ఇంకా అది చెప్పాక మనకు ఆ రోజే ఏదో తగిలింది, ఓ 30 లక్షల నష్టం అనుకుందాం. మధ్యాహ్నం భోజనం చేయాలి అంతే. ఇప్పుడు ఈ 30 లక్షలు నష్టం 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 అని అనుకుంటూ ఉండడానికి బదులు ఎక్కడో మనకు ఇదొక ఇష్టం ఉంది లోపల, అందులో సందేశం ఉంది, దాన్ని లోపల అణువణువున ఇంకేలా అంటే నీ భావనా ప్రపంచంలో అదే ఉంది ఆల్రెడీ, మధ్యలో ఇది వచ్చింది, కాన్షియస్ మైండ్ లోను అలా ఉంది, అదే ఉంది. ఇందులో 2-3 రకాలు ఉంటాయి. వచనం అయితే ఒక అందం, పద్యం అయితే ఒక అందం, ఇంకొంచెం పైకి వెళితే సంస్కృతంలో శ్లోకము, వాటి అందం. అవి అసలు ఎట్లాంటివంటే నీకు లోపల అర్థమయ్యిందో కాలేదో కానీ సౌండ్ వల్ల కూడా నువ్వు చాలా హాయిగా ఎంజాయ్ చేసేవి చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది వరకు రేడియోలో సంస్కృత పాఠానికి ముందు భర్తృహరి శ్లోకం వచ్చేది, కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అక్కడే ఉంది సందేశం. ఆ లోపల మాట నువ్వు ఆ శ్లోకమో పద్యమో పాటో అలా పాడుకుంటున్నప్పుడు నీకు తెలియకుండా మొదట సౌండ్, 2 దాని భావం, 3 దాని సందేశం ఏదో లాస్ట్లో చెబుతుంది. నాయనా అది కాదు, ఇది కలడందురు దీనులయల కలడందురు గల పరమయోగి గణముల పాలన్ లేడు లా ఒక్కింతయు లేదు ధైర్యం విలోలం బయ్యే తావుల్ దప్పెన్ శ్రమం బయ్యేడెన్ మూర్ఛ వచ్చన్ నీవే తప్పని తప్ప. అప్పుడు ఏమవుతోంది, మనకు తెలియకుండానే మనం వీటి నుంచి పక్కకొచ్చి మొదట శబ్దం, తర్వాత భావం, తర్వాత అందులో ఉన్న ఆ కాన్సెప్ట్ తో ఎక్కడో సింక్ అవుతుంది. అలా సాహిత్యం కూడు పెడుతుందా లేదా అని అంటే అసలు సాహిత్యం ముందు నిన్ను సంస్కరిస్తోంది, నిలబెడుతోంది. పెద్ద తోడు కదా. ఇప్పుడు ఇలాంటి వాడు ఎవడో వచ్చి నాకు చెప్పాలి ఆ క్షణం, మధు ఒక 4 ఏళ్ళు నువ్వు బాగా చేసావు, ఈ 4 నెలలు నీకు కష్టం ఉంది అని నువ్వు చెప్పాలి. నాకు అవసరం లేదు. సాహిత్యం నాకున్న వేమనో పోతనో శ్రీనాథుడో భర్తృహరో తిలక్కో శ్రీశ్రీయో జాషువాయో ఎవరో ఒకరు. ఇప్పుడు దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం అంటాడు. అవును, దేవరకొండ బాలగంగాధర తిలక్. అయితే అందులో ఇంట్లో కొంత తాత నాన్న ఇద్దరు సంస్కృతం తెలుగు పండితులు, అవధానాలు చేయడం, ఆధ్యాత్మికం సాహిత్యం సంగీతం పుస్తకాలు రాయడం, అలా 20 ఏళ్ల లోపే తెలియకుండా పద్యం మీద బాగా ప్రేమ ఏర్పడింది. విద్వాన్ విశ్వం, పెన్నేటి పాట, శివతాండవం, పుట్టపర్తి వారి శివతాండవం, ఇట్లాంటివి అంటే అది ఎవరు రాశారో తెలియకుండానే ఆ పద్యాలు నోటికొచ్చిన రోజులు. మధ్యలో కొన్ని రోజులు ఎప్పుడో ఒక 4-5 ఏళ్ళు వదిలేసిన సాహిత్యం మీద బాగా అలా నేను నాకేదో గొప్పగా వచ్చని నేను చెప్పట్లా, ఆ సాహిత్యం రావడానికి నాకు ఒక నేపథ్యం ఉంది, అది మళ్ళీ నన్నే పట్టుకుంది. అంటే అందులో ఈ వ్యాపారంలో డౌన్ఫాలో ఇబ్బందులో వీటిల్లో బాగా నిలబడ్డానికి నేను దాదాపుగా ఒక 10 ఏళ్లుగా రోజు ఒక ఆర్టికల్ రాస్తాను. అబ్బా, ధాత్రి కావచ్చు బయట విడిగా రోజు ఒక ఆర్టికల్. అందులో ఆధ్యాత్మికమైనవో సాహిత్య క్లాసికల్ తెలుగు రోజు ఒక ఆర్టికల్ రాయాలంటే అది ఈజీ కాదు. కొన్ని పద్యాలు కోట్ చేస్తున్నప్పుడు మళ్ళీ నేను చంద్రశేఖర్ రెడ్డి సార్కో ఇంకొకరికో, మా నాన్న బతికున్నప్పుడు ఆయనకో ఇంకొకరికో చేసి ఒక చిన్న అక్షరం ఇందులో యా ఉంది, ఇది యానా వానా, దాని అర్థం ఏంటి దీని అర్థం ఏంటి ఏదో ఇవి. కాబట్టి ఏమైంది, నేను స్టూడెంట్గా తెలుగు నేర్చుకుంటున్నాను, నాకు తెలిసింది నేనేదో ఒక ప్లాట్ఫామ్, అది 200 మందే చూడని 2 లక్షల మంది చూడని వేరే విషయం, చూడాలి. ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకోండి, హిందీ తప్పనిసరిగా నేర్చుకోండి, టెక్నికల్ విద్యలు నేర్చుకోండి, కానీ
మీరు తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు మాట్లాడండి, తెలుగులో రాయడం అలవాటు పోగొట్టుకోకండి. మీకు వచ్చు, దాన్ని గొప్ప కోసం లేదండి ఐఎమ్ వెరీ పూర్ అట్ తెలుగు క్వాలిఫికేషన్ అట్లా అవసరం లేదు. మీరు ఇంగ్లీష్ లో అద్భుతంగా రాయండి, రాయాలి కూడా. భాషలు నేర్చుకోవడం తప్పు కాదు, తప్పులేదు. పివి నరసింహారావు ఎన్ని భాషలు, మరి పుట్టపర్తి నారాయణాచార్యులు ఎన్ని భాషలు, విశ్వనాథ్ సత్యనారాయణ చెప్పనక్కర్లేదు, ఆయన కంటే గొప్పవాడు ఉంటాడా? మరి తెలుగులో మొదటిసారి జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న ఆ మనిషి ఇంగ్లీష్ లో వచ్చిన గొప్ప గొప్ప డిటెక్టివ్ నావెల్స్ ప్రపంచం ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ రీడర్లు అనుకునే వాళ్ళు చదవడానికంటే ముందు ఆయన చదివారు. సంస్కృతం అసలు ఆయన హాహాహోహో అనే నవల చదివితే ఇంగ్లాండ్ ఎక్కడ ఒక హయగ్రీవుడు అనే వాడిని లండన్ వీధిలో ఎక్కడ స్పిరిచువాలిటీ, ఎక్కడ కాల్పనిక కథ, అది అంటే తలుచుకుంటేనే ఆయనకు అన్ని భాషలు వచ్చు కాబట్టి, అన్ని భాషలు వచ్చు కాబట్టి. మీరు తెలుగువాడిగా పుట్టి తెలుగు ఇంట్లో మాట్లాడుతున్నారు, పూర్తి రాని వాళ్ళు అనుకోండి, వదిలేద్దాం. అయ్యి నాకు తెలుగు చదవడం రాదన్నా, తెలుగు రాయడం రాదన్నా అది ఇబ్బందిగా ఉంటుంది. అదొక అందం. కృతులందుటకు పల్లకీ మోయ దొరకొన్న కృష్ణరాయుడు రాజ్యమేలునాడు, మనుమ సిద్ధియును తిక్కనగన్న కావ్యంబు కోరచూపులు చూచుకొన్న నాడు, తెలుగు రాయని ఒప్పులొలుకు గుప్పిటలోన లేత కస్తురి గుబాళించునాడు, ముత్యాల మందిరంబుల సత్కవుల మీద బంగార మేరులై పారునాడు, కవుల పల్కులు వేద వాక్యంబులగుచు క్షితితలంబును కంపింపచేయునాడు, గారవంబున నన్నేలగాంచవైతి తెలుపగదవమ్మ ననుగన్న తెలుగు తల్లి. జాషువా పద్యం. ఎలాంటి ఇది, కవుల మీద బంగారు వాన కురిసిన రోజుల్లో నేను పుట్టలేక ఈ దౌర్భాగ్యంలో పుట్టానని ఆయన 70-80 ఏళ్ల కిందట పాపం, ఇప్పుడైతే ఏమనేవాడు, అప్పటికన్నాడు ఆ మాట. అలాంటి ఆ మొత్తం పద్య సాహిత్యం కూడా ఇలాంటి పద్యం రాసి ఎదురైన చో తన మత కేలూత ఇచ్చి ఎక్కించుకుని, అలాంటి రాయల వారు లేనప్పుడు లేరు ఆయనతో పాటు కేగలేక. అట్లా ఈ పద్యాల్లో మొదటి స్థాయిలో నీకేదో శబ్దమో లేక నాకు పద్యం వచ్చని చెప్పుకోవడానికి గర్వంగా కూడా ఓకే, నన్నయ్య చెప్పినట్టు అక్షర రమ్యత అది. ఆ తరువాత అందులో చరిత్ర, అందులో సంస్కృతి, మనవైన పలుకుబళ్ళు, అవధాన విద్య ఉంది. తెలుగు భాషలో మాత్రమే అంత గొప్పగా ఉండడానికి ఏమిటి కారణం? తెలుగు పద్యానికి దానికి బాగా పొత్తు కుదిరింది. అవును. మిగతా భాషల్లో ఉన్నాయి ఇట్లాంటి ప్రక్రియలున్నా అవధానంగా ఇంతగా అది బలపడలేదు. వాటిని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? పద్యం పలచబడి ఉండొచ్చు, లేదు 4 వేరే భాష పదాలు వచ్చి ఉండొచ్చు, కానీ ఒక ప్రక్రియగా అవధానం అన్నది పోగొట్టుకోకూడదు కదా. అది మరి అవధాని పాపం అక్కడ కూర్చుంటే ఒక 100 మందో 1000 మందో అక్కడ ఎవరో ఆయన్ను అభినందించేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు లేకపోతే అవధానం నేర్చుకోవాలనే కోరిక అలా పుడుతుంది కదా, ఆ విద్య తగ్గిపోతుంది కదా. ఇలాంటి నేపథ్యంలో నేను ఎవరిని తిట్టకుండా, ఎవరిని బలవంత పెట్టకుండా, నా పరిధిలో నేనేం చెయ్యాలి, నాకేదో ఉన్నంతలో వెబ్సైట్లో ఆర్టికల్ రాయడం, లేదా వీడియోల్లో పద్యాలు పాటలు. కొన్ని పద్యాలు ఉంటాయి, ఆ పద్యాలకు అర్థం తెలియకపోయినా ఆ సౌండ్ వింటే తెలుగు పద్యానికి ఇంత ఉంటుందా అని. అటజని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్ఫనస్ఫుట నటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమని ఎక్కడా పాలది. అంటే నీకు ఆ పద్యానికి అర్థం తెలియకపోయినా ఆ పద్యం పలకడమే అదో గర్వకారణం అనుకోవాలి తెలుగులో. శ్రీకాళహస్తి శతకంలో దోర్చటి రోసి రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాసిపాయదు పుత్ర మిత్ర జన సంపద్భ్రాంతి చిత్తముచాలతల్ కోసికోయదు నీకుం సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. ఎన్నున్నాయి పద్యాలు ఇందులో. మీరు టేక్ హోమ్ మెసేజ్ లాగా ఏమిటి ఈ పద్యమో ఈ పాటో లేక ఈ డైలాగో తెలుగులో ఉన్నది నేర్చుకుంటే నాకేమొస్తుంది? మెమొరీ పెరుగుతుంది, నీ నోరు ఉచ్చారణ స్పష్టంగా మారుతుంది, మన భాషకు ఇంత బిగు ఉందని తెలుస్తుంది, ఆత్మవిశ్వాసం అది వస్తుంది. తరువాత నువ్వెక్కడైనా మాట్లాడడానికి పొడిగా మాట్లాడడానికి 2 పద్యాలో 2 పాటలో కోట్ చేసి మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది.
మా నాన్న దొంగశుద్ధి అంటారు. డొక్కశుద్ధి. మా నాన్న నన్ను నెగతాళి చేసేవాడు. ఎప్పుడు అవే చెప్తావురా పద్యాలు, నాకు రావు కదా మిగతావి, కానీ ఆ 2 పద్యాలు చెబితేనే అబ్బా వీడో పెద్ద పండితుడు అని అనుకుంటారు. నేను పండిత పుత్రుడిని, నాకు ఆ విషయం తెలుసు. కానీ మన భాషలో ఉన్న ఒక ప్రక్రియ, అవును, దాన్ని ప్రేమించండి, అవును, దాన్ని శ్వాసించండి. సామెతలు, నుడికారాలు, పలుకుబళ్ళు ఎంత గొప్పగా ఉంటాయి. అవును. నాకు జరిగిన ఒక అదృష్టం ఏంటంటే, నేను 8వ తరగతి ఆ ప్రాంతం నుంచి పుస్తకాలు చదవడం, పద్యాలు చదవడం, ప్రబంధాలు, కావ్యాలు, ఇలా మా నాన్నగారి దయ వల్ల. కానీ నా వృత్తి ఐఏఎస్ వారికి తెలుగు సాహిత్యాన్ని బోధించడమే అవడం వల్ల స్వామి కార్యం స్వకార్యమైంది. ఓ పక్కన అంటే వృత్తి కోసము వాటిని చదివాను, ఎలాగో ప్రవృత్తి ఇష్టమే చదివాను. కాకపోతే అంటే సిలబస్లో మహా అయితే అల్లసాని పెద్దన మనుచరితలు, ద్వితీయాశ్వాసంలో ఏదో ప్రవరుడు, బరుధిని ఆ ఘట్టమే ఉంటే ఉండవచ్చు కాక, మనం మొత్తం ఆయన 6 ఆశ్వాసాలు చదివేసి ఆయనతో పాటు మళ్ళీ అల్లసాని పెద్దను మాత్రమే కాకుండా పింగళ సువర్ణ కళాపూర్ణిధిని చదివేసి ఓ పక్కనేమో రామరాజభూషణుడు మరొకరో చదివి ఉంటాం కాబట్టి, అంతకుముందు ఉన్న శ్రీనాథుడు, ఆ తర్వాత వచ్చిన శ్యామకూర వెంకటకవి, వీళ్ళందరినీ కూడా చదువుతాం కాబట్టి సాహిత్యము నాకు ఇచ్చిన ప్రధానమైన ఆయుధం ఏంటంటే సంతృప్తి, ఒక ఆనందం, మహదానందం, దివ్యానందం, బ్రహ్మానందం అంటాం మనం, బ్లిస్, ఎక్స్టసీ, అలా ఇంగ్లీష్లో చెప్పినట్టుగా. అంటే స్నేహితులతో పని లేకుండా, ఇందాక నేను చెప్పినట్టుగా నిజంగా మనం పడిపోతే ఎవరో అవసరం లేకుండా ఒక తెలుగు పద్యము, తెలుగు ఎవ్వరక్కర్లేదు, చాలా ఫ్రీగా ఉన్నా, ఏదో మూడ్ బాగాలేదు, హాయిగా ఓ పుస్తకం తీసేసి ఏ శ్రీనాథుడి శీసపద్యం చదువుకుంటే ఎట్లా ఉంటుంది? అయిపోయింది. అంటే కాశికా విశ్వేషు కలస వీరారెడ్డి రత్నాంబరమ్ములేరాయడిచ్చు రంభగూడె తెలుంగురాయ రాహుత్తుండు కస్తూరి కేరాజు ప్రస్తుతింతు స్వర్గస్థుడయ్య విస్సన మంత్రి మరి హేమ పాత్రాన్నమెవ్వని పంక్తి కలదు కైలాస గిరిబండె మైలార విభుడేగి దినవెచ్చ మేరాజు దీర్పగలదు భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగ కలియుగంబున ఇక ఉండ కష్టమనుచు దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి. ఒక్కసారి అలా చెప్పుకుంటే శ్రీనాథుడి పక్కన అట్లా కూర్చుని మనం ఆయన చెబుతుంటే వింటున్నట్టయినా ఉంటుంది, లేదా మనలోకి శ్రీనాథుడైనా వచ్చేస్తాయి. ఇలా ఇప్పుడు నాకొచ్చిన పద్యాలో నాకు తెలిసినవో, నేను 1980 అంతకు ముందు చూసిన ఆ సాహిత్య విద్యార్థులు, మా నాన్న లాంటి వాళ్ళు నాకు పాఠాలు చెప్పిన తెలుగు టీచర్లతో పోలిస్తే వాళ్ళకు వచ్చిన దాంట్లో నాకు సముద్రంలో ఆవగించంత. సంస్కృతం తెలుగులో ఓ 10 కావ్యాలు నోటికి చెప్పేవాళ్ళు, రామాయణం మొత్తం శ్లోకాలు, తెలుగు పోతన భాగవతం మొత్తం పద్యాలు, అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు ఒక్కొక్క చోట 2 పద్యాలు 3 పద్యాలు అని అంటే అదే పెద్ద ఇదైపోతుంది, ఏమీ లేని చోటలాగా. ఎందుకు? కొత్త టెక్నాలజీ ఇవన్నీ వచ్చి ఏ పద్యం కావాలన్నా ఇలా కొట్టి వాడు గూగుల్లో ఉంటే అది వెంటనే చూడడం, వినడం. అది ఇది వరకు అవి ఏమీ లేవు కాబట్టి వాడికి మెదడులో ఉంటేనే పద్యం, మెదడులో ఉంటేనే శ్లోకం. ఇవాళ మనం జస్ట్ యూట్యూబ్లోకి వెళ్తే ఏ పద్యం కావాలంటే వస్తుంది కాబట్టి మనం వింటున్నామే తప్ప దాన్ని ధారణ చేయడం లేదు. అక్కడ ఇబ్బంది అవుతుంది. సో సాహిత్యం కొంత వ్యాకరణం నాకు బాగా ఇష్టం. వ్యాకరణం అది లెక్క, సంధి, సూత్రం, సమాసం, ఛందస్సు, యతి, ప్రాసలు, రసము. అందులో అది నీకు అది తెలిసిపోయాక మొదటి పదం ఇలా తగలగానే వద్దన్నా నీకు మెమరీలోకి అది తోస్తుంది. ఇప్పుడు ఏదో జాషువాది ఉంది, పిరదౌసి, ఇంకా అన్నాం అనుకోను, ఇంకా విషాద గీతములకే మిగిల రసహీనమై మషీ పంకము, 2వ లైన్, మషీ పంకము నా కలమ్మున అభాగ్యుడనైతి వయఃపటుత్వమున్ గృంకె శరీరమందలముకున్నది వార్ధక భూతము ఈ నిరాశాంకిత బాష్పముల్ ఫలములైనవి 30 ఏండ్ల సేవకు. ప్రాసతో పాటు కూడిన పద్యము, యతి మైత్రి, దాంతో పాటు కూడినది ఎక్కడ అవుతోంది, ఎక్కడ మనం విరామం లేపిన అల్లాతోడని పల్కిన పసిడి కావ్యద్రవ్యమున్ వెండితో చెల్లింప దొరకొన్న టక్కరివీవు నీచే పూజితుండైన అల్లాకు సుఖమే సత్యవాక్యం వెవ్వడుల్లంఘింపడు వాడెపో నరుడు ధన్యుండి ధరామండలిన్. అల్లా లాకు లావు 2వ అక్షరం అంతే. నీకు అల్లా అనేది వచ్చేసిందా ఆటోమేటిక్ గా. అలా కొన్ని వేల పద్యాలు
ఆ ప్రపంచం ముందు ఈ ప్రపంచం, ఈ 5 అంగుళాల వెన్నుపోటు, 3 అంగుళాల కత్తిగాట్లు ఇవి లెక్కే కాదు. రాముడు వనవాసంలో సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చి వాలిని చంపేసి సుగ్రీవుడికి ఇచ్చాక ప్రస్రవణ పర్వతంలో, ఇది వర్షాకాలము, ఇప్పుడు మనం ఏమీ మొబిలైజ్ చేయలేము, నువ్వు కూడా భార్యకు రాజ్యానికి చాలా ఏళ్లుగా దూరం ఉన్నావు, వెళ్ళు, వర్షాలు తగ్గాక మనం మళ్ళీ సీతాన్వేషణ ప్రారంభిస్తామని అంటాడు. అక్కడ ప్రస్రవణ పర్వతంలో సాక్షాత్తు అవతార పురుషుడు రాతి గుహలో, దానికి తలుపులు కూడా ఉండవు, గడ్డిమోపులు అవి వేసుకుని చెయ్యి దిండుగా పెట్టుకుని దోమలు ఈగలు తోలుకుంటూ పడుకున్నాడు. అది చదివినోడు అది నువ్వు పారాయణ చేస్తున్నావు కదా, అవును, దానికి ఏదో ఒక పర్పస్ ఉంది కదా. అవును, పర్పస్ ఏమిటి? అది పారాయణ చేయగానే ఏదో మనకు మోక్షం వచ్చేస్తుందా? కాదు. రాముడు ఇక్కడ ఈ రాతి గుహలో దిండు కూడా లేకుండా, విసనకర్ర కూడా లేకుండా చేత్తో ఇలా పంచ ఊపుకుంటూ ఎందుకున్నాడు అని అంటే, ఒరే నీ కష్టాలు అలాంటివి, ఓ 4 నెలలు, ఒక 6 నెలలు, ఓ సంవత్సరం, అవును, నీ రోజు కోసం నువ్వు వెయిట్ చేయాలి, అవును, ఏదో ఉంది అందులో సందేశం. అవును, వాటిని సాహిత్యాన్ని కొద్దిగా అన్వయించుకుంటే, నేననడం పూర్తిగా కూడా ఈవెన్ అది సాహిత్యం. మహాభారతంలో అర్జునుడు అదే పాండవుల ఉద్దేశం, అరణ్యవాసము అజ్ఞాతవాసం చేసే క్రమంలో అరణ్యవాసంలో ఉన్నప్పుడు కృష్ణుడు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ధర్మరాజు అండ్ మా బ్రదర్స్ అని అడిగితే బాగానే ఉందంతా అన్నప్పుడు అర్జునుడితోటి పక్కకి తీసుకెళ్ళి అడిగిన మాట ఏంటంటే, ఇప్పుడు రేపటి రోజున కురుక్షేత్ర సంగ్రామం వస్తుందిగా, ఇప్పటి నుంచి నువ్వు ఆయుధాలను సమకూర్చుకోవాలి కదా, అలా ఆయుధాలను సమకూర్చుకోవాలి అంటే అరణ్యవాసంలో నువ్వు పాశుపతాస్త్రం లాంటివి సంపాదించుకో, పశుపతినాథుడైన శివుణ్ణి పూజించు, అదే కదా కిరాతార్జునే ఘట్టం. కిరాతార్జునే ఘట్టంలో కూడా ఈశ్వరుడు వచ్చి నువ్వు తపస్సు చేస్తున్నావా, అయితే తీసుకో అని పాశుపతాస్త్రం ఇవ్వలేదే. ఏమన్నాడు ఆయన? నీకు టెస్ట్ పెట్టి ఆ సంబంధించిన కిరాతుడి వేషంలో వచ్చి వేటనాది వేటునాది వేటాడే చోటున అని చెప్పి వేటూరు గారు రాసినట్టుగా అది ఉంది. అంటే ఇంత ఎందుకు అంటే అవన్నీ దాని అర్థాలు ఏంటంటే ఎవ్వరికైనా, అందులో ఇందాక నేను నీతో అన్నట్టుగా నా ఇన్నేళ్ల జీవితంలో కాస్త ఆనందంగా చెప్పండి అంటే, నన్ను విమర్శించిన వాళ్ళు, నన్ను తిట్టిన వాళ్ళు, నన్ను అవమానించిన వాళ్ళు, నన్ను ఆ ఇంటికి భోజనానికి పిలిచి ఇప్పుడు కాదు తర్వాత తిను అన్నవాళ్ళు, ఎవరెవరైతే ఈవెన్ కొంత సమ్టైమ్స్ వాళ్ళు మన లోపాలు కూడా చెప్పారు. నాకు ఒకసారి నేను క్లాస్ చెప్తుంటే ఒక స్టూడెంట్ లేచి నిలబడి, ఏంటి సార్ ఈ క్లాస్ అన్నవాడు. యాక్చువల్గా మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఎలా మాట్లాడతావంటే, నేను అతన్ని మాత్రం ఒక్కసారి ఆగవయ్యా, క్లాస్ అయిన తర్వాత నాతో మాట్లాడదు కానీ అని చెప్పి క్లాస్ అయిన తర్వాత మాట్లాడి నా లోపాలంటూ చెప్పు. అది నేను చేసినప్పటి నుంచి అతను చెప్పిన దాన్ని బట్టి నేను అర్థమైంది ఏంటంటే, ప్రతి బ్యాచ్ చివరిలో నా మీద ఒక సమీక్షాపత్రం అని ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి, దాదాపు 5,000 సమీక్షాపత్రాలు ఉన్నాయి. అంటే బ్యాచ్ అయిపోయిన తర్వాత వెళ్తూ నాలో లోపాలు చెప్పి వెళ్ళరా, పైగా దాని మీద పేరు రాయకూడదు. వాడనుకుంటాడు పేరు ఊరు రాస్తే సార్ మైండ్లో పెట్టుకుంటాడేమోనని, నువ్వు పైగా డబ్బాలో వేసి వెళ్ళిపోవాలి, నాకు ఇవ్వకూడదు చేతికి. మరి ఎవరి లాభం ఎవరికడ? అందుకు నేను ఎప్పుడు ఏమంటానంటే, కాళ్ళు పెట్టి లాగేవాడు, తిట్టేవాడు, విమర్శించేవాడు, వెనుపొడు పొడిచేవాడు, లేకపోతే కనుక అవమానాలు పరిచేవాడు, నా దృష్టిలో అసలైన మన జీవితంలో కథానాయకులు, అసలైన వాళ్ళకి నిజంగా వాళ్ళ వల్లనే నా దృష్టిలో మనం ఎదగడానికి అవకాశాలు. సాహిత్యం కూడా నేర్పేది అదే నిజం, అది ఏ కోణంలో చూసుకున్నా కూడా. రాఘవ, మనం తెలుగు సాహిత్యం మీద మాట్లాడుకుంటూ ఉంటే టైం తెలియదు ఒకటి, నాకేమో ఒళ్ళు తెలియదు, 2 ఇబ్బందే. కాబట్టి ఇంకోసారి ఎప్పుడైనా తెలుగు అడ్డా కార్యక్రమంలో తెలుగు సాహిత్యం కూడా, నీకు మామూలుగా ఒళ్ళు తెలియదు, టైం తెలియదు, నాకు చాలా తెలియదనే విషయం తెలుస్తుంది. ఇంకోసారి మళ్ళీ ఒక్క తెలుగు మీదే ప్రత్యేక కార్యక్రమం, ఇంకో మిత్రుడిని కూడా ఎవరన్నా తెలుగు భాషాభిమానం లేక నేను భాషా శాస్త్రం మీద కూడా మాట్లాడుకున్నాను. నువ్వు వ్యాకరణం వచ్చినప్పుడు ఇప్పుడు కంఠ్యాలు, తాళవ్యాలు, ఓష్ట్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, దంతమూలియాలు అవి పలుకుతున్నప్పుడు తాత దాద్ద అన్నప్పుడు నాలుక దీని తగులుతుంది, మరి నకారం పలికినప్పుడు దంత మూలాన్ని తగులుతుంది. దీనివల్ల మన లోపల ఉన్న నాడులు ఏ విధంగా, అది అసలు నిజంగా చెప్పాలి అంటే మనకి ఇప్పుడు చాలా పెద్ద ఇబ్బంది ఏమొస్తుందంటే, యాంకర్లకు, సింగర్లకు, ఇలాంటి వాళ్లకు పంపారు ఉంది, వాళ్ళు రాసుకుంటున్నప్పుడు తెలుగులో రాసుకున్నా లేక ఇంగ్లీష్లో రాసినా, ఎట్లా రాసినా
పంపారు అని చదువుతున్నారు. అవును, ఎందుకు? అక్కడ పానే ఉంది, అంతే. పాలల్లో ఏ పా ఉందో అవును, పంపారు అన్నప్పుడు కూడా అదే ఉంది అదే కదా. ఉంది. కానీ తెలుగు క్రియాపదంలో ఏ యా అవును, రెండు కలిసిన అవును, ఒక ఉచ్చారణ ఏదో ఉంది. అవును, 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 అడిగారు అంటాం అవును, మనం. అవును, నువ్వు రాయడం ఏం రాస్తున్నావు? అవును, అడిగారు, గా అవును, గాడిదాలో ఉన్న గానే రాస్తున్నావు. అవును, అవును. కానీ ఒక పాటలో ప్రఖ్యాత గాయకుడు అడిగా అడిగా అనే అన్నాడు, శ్రీరామ అన్నాడు. అప్పుడు ఏమైంది? అతను తప్పు కాదు. అవును, ఎందువల్లంటే బహుశా ADIGARU అనో అట్లా ఏదో అతనికి అర్థమయ్యే భాషలో రాసి ఉంటారు. కాబట్టి అప్పుడు జిఏ అంటే ఏమైంది? అవును, గానే అయ్యింది. అవును, అవును, ఇది పెద్ద ప్రమాదం. ఎందుకంటే మిషన్లు మాత్రమే అలా చేస్తాయి. అవును. ఇప్పుడు కొంచెం మిషన్లు బెటర్ గా ఉన్నాయి, మనిషే ఇలా మనిషి చేస్తాడు. అవును, అవును, వీటి మీద కొంత నేను చెబుతుంటాను. సరే, నన్ను తిట్టేవాళ్ళు తిడుతూ ఉంటారు, అవును, అయినా నేనేమి వదిలిపెట్టాను. భాషకు సహజంగా ఉన్న ఉచ్చారణ అయినా అవును, రాసే రూపం వేరు. ఇప్పుడు భారతదేశం అని రాస్తాం మనం, కానీ అది రాతలో అది అలా ఉంటుంది. కానీ చెప్పేటప్పుడు తెలుగులో సంధి సహజం కదా, అవును, భారతదేశం అనాలి. అవును, అవును, నువ్వు మాట్లాడేటప్పుడు కూడా భారతదేశం అని అవును. అట్లా పాజ్ ఎందుకు ఇస్తున్నావు? ఎందుకంటే నువ్వు అలా రాసావు కాబట్టి. అవును, అలాగే భారతదేశం అని రాయరు, రాయరు, రాయనప్పుడు ఇలా రాశారు కూడా ఇలాగే పలుకుతారు. సో అప్పుడు ఏమైంది? రాసే భాషకు మాట్లాడే భాషకు ఏదో కొన్ని తేడాలున్నాయి. అవును, అది Creativity. మాతృభాష వాడైతే అది సహజంగా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల లాంటి వాళ్ళు అది పట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడు అడిగారు ఇట్లాంటివి లేవు. నేను బాలసుబ్రహ్మణ్యం అన్నారు కదా, ఒక్క లైన్ చెప్తాను. ఇది సాధారణంగా మామూలుగా ఆయనకి అంత పేరు వచ్చింది, ఆయనకి అంత పేరు వచ్చింది, ఈయన తొక్కేసుంటాడు నొక్కేసుంటాడు అంటారు. కానీ నేను నమ్మేది ఏంటంటే, నువ్వు చేస్తున్న ఒక పనిలో పనికి మాత్రమే, ఆ పనికి మాత్రమే తెలిసిన జ్ఞానం ఉందా, దాంతో ముడిపడిన ఇతర జ్ఞానాలున్నాయా, వీటి తెలుసుకోవాలనే ఉత్సుకత నీకుందా, దాన్ని నిన్నటి నేర్చుకున్న దాన్ని బ్రెయిన్లో పెట్టి ఇవాళ దాన్ని అప్లై చేసేంత ఒక అప్లికేషన్ మెథడాలజీ నీకుందా, ఇన్నుంటే పేరు వస్తుంది, కరెక్ట్, ఇన్నుంటే నీకు ఖ్యాతి వస్తుంది, ఇన్నుంటే నీకు ఒక బ్రాండ్ వస్తుంది. ఊరికినే మాత్రం రాదు. అందుకు వేరే పదం లేదు. పాట పాడడమైనా, ఆట ఆడటమైనా, ఏదైనా ఒక బ్రాండ్ క్రియేషన్ జరిగిందంటే దాని వెనకాల చాలా ఉంది. మనం దాదాపుగా కార్యక్రమాన్ని ముగించేద్దాం. ఈ కాలంలో పిల్లలు ఏం కోరుకుంటున్నారు, ఏం మిస్ అవుతున్నారు, ఎక్కడుంది గ్యాప్? అది తల్లిదండ్రుల పెంపకమా, లేక పిల్లలకే ఇన్ని టూల్స్, ఇంత టెక్నాలజీ నెలల పిల్లలుగా ఉన్నప్పుడే దొరకడమా? ఏం జరుగుతుంది? బేసికల్గా మన సొసైటీ అంతా మారుతోంది. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక 10 ఏళ్ల కిందట నువ్వో మీ ఆవిడో అన్నం వండో కాఫీ కలిపో ఇవ్వాల్సి వచ్చేది. ఇవాళ మనం కాఫీని కూడా స్విగ్గీలోనో ఎందులోనో ఆర్డర్ చేసుకోవచ్చు. కాఫీ ఇలా ఒకానొక టెక్నాలజికల్ యుగంలోకి మనం వెళ్ళిపోయాం. పాఠాలు వినడం అనేది ఒకప్పుడు గురువు ముందు కూర్చుని వినేవాళ్ళం. నేను 2020 కోవిడ్ తర్వాత ఆన్లైన్లోకి అందరం వచ్చేసి తిరిగి మళ్ళీ నేను ఆఫ్లైన్లోకి వెళ్ళలేదు. ఆన్లైన్లో ఉండిపోయాను నేను. ఇప్పుడు ఆఫ్లైన్ తీసేశాను. నేను తీయడానికి నా వ్యక్తిగతమైన పరిమితులు ఒక కారణం అయి ఉండవచ్చు, కానీ బలమైన కారణాలకు 2 ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ఆన్లైన్ అయితే నేను సమాజానికి చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. నా గొంతుక 4 గోడల మధ్య ఉండిపోకూడదని అర్థం అవడం. రెండవది ఏంటి అంటే, నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావు మిత్రమా, నేర్చుకునేవాడికి శ్రద్ధ లేదు. మనం జాషువా పద్యాన్ని చెప్తున్నామని అనుకునే లోపే, మనం జాషువా గురించి ఏదో అత్యద్భుతంగా చెప్పాలని అనుకుంటున్న క్రమంలోనే వాడు సెల్ ఫోన్లు జాషువాని కొట్టేస్తున్నాడు. వాడు కొట్టేసి నాకే చెప్పడానికి స్టార్ట్ చేస్తున్నాడు. వాడు ఏంటిది, ఎక్కడికి పోతున్నావు? అందుకని సింగిల్ లైన్లో చెప్పాలి అంటే, మనందరము టెక్నాలజికల్ జనరేషన్లోకి వెళుతూ హ్యూమన్ రిలేషన్స్ని కోల్పోయిన జనరేషన్లో ఉన్నాము. మారుతున్న కాలంతో పాటు మారాల్సిందే. ఏదో నన్నయ్య గారు ఎవరు అంటారనుకుంటున్నా తెలిసి, నాకు గుర్తు రావట్లేదు హఠాత్తుగా. అంటే గతకాలము మేలు వచ్చు కాలము కంటే అని నేను అన్నాను. ఈ వచ్చు కాలమే మంచిది. ఫోన్ రావాల్సిందే, చాట్ జీపీటీ రావాల్సిందే, పెర్ప్లెక్సిటీ వాడాల్సిందే, స్విగ్గీ జొమాటోలు రావాల్సిందే, టెక్నాలజికల్గా మానవుడు ఎదగాల్సిందే. పాయింట్ అలా ఏంటంటే,
ఇవన్నీ ఎదుగుతూ ఎక్కడ మిస్ అవుతున్నాం ఇందాక చెప్పినట్టుగా. అందు నేను ఏమంటానంటే పేరెంట్స్ అయినా పిల్లలైనా 3 పనులు చేయాలంటాను నేను. ఒకటి, ఎక్కడో అక్కడ ఎప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో అవే ఫ్రమ్ ద టెక్నాలజీ. వారానికి ఒక రోజా, లేదా నెలకు ఒక రోజా, రోజులో 10 నిమిషాల. రెండవది ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరికి ఒక మెంటార్ ఉండి తీరాల్సిందే. ఇన్ని రకాలైన టెక్నాలజికల్ వచ్చేసినప్పుడు ఒకప్పుడు పుస్తకాలు లేక బాధపడేవాళ్ళు, ఇప్పుడు పుస్తకాలు ఎక్కువే బాధపడుతున్నాం. కాబట్టి ఏది బెస్టో ఒకటి చెప్పాలి, చెప్పే ఒక మెంటార్ ఉండాలి. కుటుంబానికి మెంటార్ ఉండాలేమో అనిపించేలాగా ఒక మంచి వ్యక్తి నీకు ఉండాలి. ఇదివరకు తాత అమ్మమ్మ ఆ పని చేశారు, మేనత్త మేనమామ ఆ పని చేశారు. ఒక మంచి మాట నీ జీవితాన్ని మలుచుకోవడానికి ఉపయోగపడేలాగా చేసుకోండి. మూడోది నేను చాలా బలంగా చెప్పేది ఏంటంటే ఎవ్రీ టైమ్ థింక్ అబౌట్ యూ వెదర్ యు ఆర్ ఏ హ్యూమన్ ఆర్ నాట్. హ్యూమన్ బీయింగ్ అంటే పెద్ద ఏం కాదు యాక్చువల్గా నా దృష్టిలో. గాలిబ్ గీతాలు దాశరథి ప్రతిదీ సులభముగా సాధ్యపడదు లెమ్ము నరుడు నరుడవుట ఎంత దుష్కరము సుమ్ము. అంతే. అబ్బా, నరుడు నరుడవుట ఎంత దుష్కరము సుమ్ము. మనిషి మనిషి కావడమే కష్టం, చాలా కష్టం యాక్చువల్గా. మనిషిగా బతకడం అంటే ఎంత కష్టం యాక్చువల్గా. అందుకని నేను చిన్న చిన్న విషయాల్లో మనం మానవుడు మృగం కన్నా భిన్నం అనుకోగలిచాలంటాను నేను. చిన్న చిన్న ఉదాహరణ గురించి ఎక్స్టెన్షన్ చెప్తానన్నా. నవ్వలేవు జంతువులు, నవ్వు కాస్త. ఆయన పరిచయం ఈయన పరిచయం లేకపోయినా కాస్త నవ్వు. భాష అన్నిటికీ ఒకలాగే భౌభౌమ్యామ్యావు. నీ భాష అలా ఉండకూడదే. ఇవాళ మన భాషని ఓపెన్ డయాసల మీద, సినిమా ఫంక్షన్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో, ఇంకా మొన్నటి వరకు బీపులు, ఇవాళ డైరెక్ట్గా బూతులు. దేనికిది? నువ్వు మనిషి ఎలా అయ్యావు? నేను ఇక్కడ నేనేం చెప్తానంటే ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సి అంటాను ఇక్కడ నేను. ఇట్స్ నాట్ సంథింగ్ కాదు. నువ్వు యూట్యూబుల్లోనో లేకపోతే సినిమా ఫంక్షన్స్లోనో రాజకీయ సభల్లోనో మరో చోట మాట్లాడుతుంటే నీతో పాటు నీ కుటుంబ సభ్యులు వింటున్నారు, నా కొడుకు కూతురు వింటున్నారు, నీ కొడుకు కూతురు కూడా వింటున్నారే. మరి మనిషిగా నువ్వు ఉన్నావా? జంతువుగా ఉండద్దు. భాష, నవ్వు, డ్రెస్సింగ్ అదేంటిది? పట్టు చీర కట్టుకుని పబ్కి వేసుకునే డ్రెస్ వేసుకుని గుడికి వెళ్ళవు. మామూలు ఫంక్షన్ ఉన్నప్పుడు ఒకలా వేసుకుంటావు, పెద్ద పెళ్ళి ఏదైతే కానీ ఇంకోలా వేసుకుంటున్నావు. జంతువుకి బట్టలు వేసుకోవడం చేత కాదు, మనిషి వేసుకుంటాడు. మనం ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు కంచం లేదా ప్లేట్ ఆరు ఆకులు చెయ్యి కడుక్కుని తింటాం, లైన్లో నించుని తింటాం. మనం పాడేసిన ఆకుల్ని తింటుంది పశువు లేదా కుక్క. క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికి మేకమ్మిని అడుగుతున్నాడు మనిషి, అడగనివాడు అయితే కుక్క లేదా 2 కాళ్ళు ఉన్న పోతన చెప్పినట్టుగా పాదయుగ్మముతోడ పశువుగా ఆగుతున్నాడు. స్త్రీని, డబ్బుని, పదవిని, అధికారాన్ని, ప్రతిదాన్ని ఎలా చూస్తున్నావు అనే చోట నువ్వు మనిషిగా నిలబడుతున్నావా లేదా? రోజు స్నానం చేస్తున్నావు కదా, రోజు మెదడు కిందకి మేత వేయట్లేదు. సో అందుకు నేను పిల్లలకి చెప్పినా పెద్దలకి చెప్పినా ఏం చెప్తానంటే ఈ 3 పాటించండి. సైలెంట్ సండే లాగా కొంచెం మిమ్మల్ని మీరు ఓ రోజున ఉండి చిన్నవి ఉదయం కాస్త నడు, మెడిటేషన్ చేసుకో. ఏది కదా మౌనంగా ఉండు. మెడిటేషన్ కూడా అక్కర్లేదు. అసలు నేను అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళి చెప్తాను సైలెంట్ సండేని పాటించండి అంటాను నేను. సైలెంట్ సండే నాడు సైలెంట్గా ఉండు. ఇలా మనకి మనం వేసుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే మనలాంటి వాళ్ళం చెప్పాల్సిన పరిస్థితి, మనలాంటి వాళ్ళని చెప్పాల్సిన పరిస్థితి, మనలాంటి వాళ్ళందరం కలిసి ఆచరించాల్సిన పరిస్థితి ఉందని నమ్ముతాను నేను, వాళ్ళ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కానీ మనకు ఎపిసోడ్ నిడివి కూడా చూసుకోవాలి కాబట్టి మరో సందర్భంలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నీ విలువైన సమయం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు తెలుగు అడ్డా కార్యక్రమంలో
ఆకెళ్ల రాఘవేంద్రతో పంచుకున్న విశేషాలు. మరో ఎపిసోడ్లో మరో అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.